సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం వచ్చేసి ఏబిపి డొక్కా సీతమ్మ సెంట్రలైజ్డ్ మిడ్ డే మీల్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాము. సో ఇక్కడ చూస్తే కన్నా కీ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రోల్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఈరోజు ఈ యొక్క ప్రెజెంటేషన్ లో మనము మెయిన్ గా వచ్చేసి ఈ యొక్క 10 మెయిన్ థీమ్స్ మీద మనం కీ ప్రాజెక్ట్స్ మీద ఫీచర్స్ మీద డిస్కస్ చేస్తాము. అవేంటంటే ఒకసారి మీకు ఇక్కడ చూడొచ్చు. రోల్ బేస్డ్ అప్లికేషన్స్, అలాగే రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ అన్నమాట. అంటే మన ఫుడ్ ఎలా డెలివరీ అవుతుంది ఏంటనే దాని గురించిన, అలాగే డిజిటల్ అటెండెన్స్ అన్నమాట. అంటే పిల్లలకి అటెండెన్స్ ఏ విధంగా తీసుకుంటాం, మనం ఏ విధంగా నోట్ చేస్తాము, సో తీసుకున్న అటెండెన్స్ ని బేస్ చేసుకునేసి మన ఫుడ్ ఏ విధంగా ఇస్తామనే దాని గురించి ఉంటుంది. అలాగే ఆ ఫుడ్ ఎలా డెలివరీ అయిందా లేదా అనేటువంటి విషయం మీద కూడా మనము ఫొటోస్ తీసుకొని ఆ ఫోటో అప్లోడ్ ఎలా చేస్తామనే ప్రాసెస్ గురించి మనం ఇందులో తెలుసుకుంటాం అనమాట. సో అది ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత సర్వ్ చేసిన ఫుడ్ వచ్చేసి ఎలా ఉంది, దానికి ఒక ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ అటువంటి దాని గురించి వచ్చేసి ఫీడ్బ్యాక్ అండ్ కంప్లైంట్ మాడ్యూల్స్ అనేది ఒకటి ఈ యొక్క యాప్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్వెంటరీ అండ్ స్టాక్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అంటే మన యొక్క స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా డాష్ బోర్డ్ లో మన అడ్మిన్ గారికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ అండ్ అనలిటిక్స్ అనమాట. సో ఈ యొక్క డాష్ బోర్డ్ లో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనము బార్ చాట్ లో లాంటివి చూసుకోవచ్చు. తర్వాత యూజర్ రోల్ అండ్ పర్మిషన్ కంట్రోల్ అనమాట. సో యూజర్స్ ఎవరెవరు ఉంటారు దీంట్లో, సో మెయిన్ వచ్చి హెడ్ మాస్టర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. తర్వాత వచ్చేసి మీకు అందరికీ కూడా లాస్ట్ టైం మన కలెక్టర్ గారు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మన అక్కడ మీటింగ్ హాల్లో కలెక్టరేట్ లో అనమాట. సో అక్కడ అంతా నీట్ గా చూపించారు అనమాట. సో ఆ రోజు మెయిన్ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటనేది చాలా చక్కగా డీటెయిల్ గా సార్ వాళ్ళు వివరించడం జరిగింది. సో తర్వాత వచ్చేసి పర్మిషన్స్ ఎవరెవరికి ఏముంటాయని దాని గురించిన అది కూడా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఆటోమేటెడ్ నోటిఫికేషన్స్ అండ్ అలర్ట్స్ ఎలా వస్తాయి అనేది అనమాట. సో దాని గురించి కూడా మనము ఇందులో నేర్చుకుంటాం ఈరోజు. తర్వాత పబ్లిక్ ఫీడ్బ్యాక్ అండ్ రిపోర్టింగ్ గురించి కూడా ఉంటుంది అనమాట. సో అందరూ కూడా కొద్దిగా, ఎందుకంటే సారు నైట్ ఏం చెప్పారంటే కలిసినప్పుడు అందరూ కూడా ఫెమిలియర్ అయ్యేంత వరకు వీళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే కన్నా మీరందరూ కూడా పర్ఫెక్ట్ గా మీ యొక్క ప్రోగ్రెస్ ని చూపించారనుకోండి, అంటే యాక్యురేట్ గా చూపిస్తే కన్నా అప్పుడు మీకు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక్కసారి బాగా శ్రద్ధగా విని ఎక్కడైనా ఏమైనా డౌట్స్ వస్తాయి కన్నా మీరు నోట్ చేసుకోండి, పక్కన నోట్బుక్ లో ఒక పక్కన నోట్ చేసుకోండి. లాస్ట్ లో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అన్ని కూడా నీట్ గా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కిచెన్ మేనేజర్స్ అలాగే డెలివరీ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారు, 33 మంది ఈచ్. సో అది నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఫీడ్బ్యాక్ అండ్ అది రిపోర్టింగ్ గురించి ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెడ్ మాస్టర్ మొబైల్ యాప్ గురించి చూసుకుంటే ఫస్ట్ అటెండెన్స్ రికార్డింగ్ ఉంటుంది అనమాట. సో స్కూల్ పిల్లలందరూ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి అటెండెన్స్ నోటిఫై చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఎంతమంది పిల్లలు వచ్చిన్నారు, వాళ్ళకి ఎంత ఫుడ్ ప్రిపేర్ చేయాలి దాని గురించిన ఈ అటెండెన్స్ బేస్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు ఫుడ్ వేస్ట్ చేయడం అనేది జరగదు, అలాగే ఎక్కువ ప్రిపేర్ చేయడం కూడా జరగదు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క మొబైల్ స్మార్ట్ కిచెన్ ద్వారా వచ్చేసి మన యొక్క ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గించడం జరుగుతుంది అటెండెన్స్ ని బేస్ చేసుకోవడం ద్వారా. సో తర్వాత ప్రిపేర్ చేసిన ఫుడ్ వచ్చేసి టైం కి డెలివరీ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనము ఆ టైం కి డెలివరీ చేయకపోతేనా దానివల్ల కూడా వచ్చేసి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, సో ఆ వెహికల్ ఎలా వస్తుంది ఏంటి అనే గురించిన లైవ్ ట్రాకింగ్ ఉంటుంది అనమాట ఫుడ్ ట్రక్స్ గురించి. సో హెడ్ మాస్టర్ గారికి ముందుగా తెలిసిపోతుంది అనమాట మన రూట్ కు రావాల్సిన ట్రక్ ఎక్కడ ఉంది, ఏ స్కూల్లో ఉంది అనేటువంటిది కూడా తను చూసుకోవచ్చు అనమాట. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా డ్రైవర్ గారికి మనం నేరుగా కాల్ చేసి మాట్లాడి ఏమైనా క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. సో అలా ట్రాకింగ్ సిస్టమ్ వస్తుంది ఈ హెచ్ఎం యాప్ లో. తర్వాత మెయిల్ రిసిప్ట్ అండ్ సర్వింగ్ కన్ఫర్మేషన్ అనమాట. వన్స్ మీకు మెయిల్ వచ్చిన తర్వాత వచ్చేసి దాన్ని ఏ విధంగా మనము చేసుకోవాలనే దాని గురించిన కూడా ఈ ఫోటోతో మనం చేయాల్సి వస్తుంది. అది ముందు వస్తుంది అనమాట. అవన్నీ కూడా మనం చూద్దాము. తర్వాత ఈ యొక్క హెచ్ఎం యాప్ లో వచ్చేసి ఫీడ్బ్యాక్ అండ్ ఇష్యూ రిపోర్టింగ్ అనే దాని గురించి కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎమోజీ బేస్డ్ ఫుడ్ క్వాలిటీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే టేస్ట్ ఎలా ఉంది, హైజీన్ గా ఉందా, క్వాలిటీగా ఉందా, ఏ విధంగా ఉంది అనే గురించి మన ఎమోజీస్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చేసి మనం వచ్చేసి ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, వాట్సాప్ లో కానీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అటువంటి ఎమోజీస్ తోటి మనము ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిపోర్ట్స్ ఇష్యూ ఏమన్నా ఉంటే కూడా అవి మనం ట్యాగ్ చేయొచ్చు అనమాట.
అంటే ఎగ్జాంపుల్ గా నా డెలివరీ యొక్క డిలే అయినా కానీ, లేకపోతే నా ఫుడ్ క్వాలిటీ సరిగా లేకపోయినా కానీ, సో ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఇందులో మనము ట్యాగ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ కీ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ మొబైల్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే డ్రైవర్ అనే అతనికి ఒక యాప్ సపరేట్ ఉంటుంది. అంటే హెచ్ఎంకి ఏ విధంగా అయితే మనకి యాప్ ఉందో అదే విధంగా డ్రైవర్ కూడా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో వచ్చేసి ఓటీపీ బేస్డ్ గా మనకు లాగిన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత వచ్చేసి అతను ట్రిప్ వచ్చేసి స్టార్ట్ అండ్ ఎండ్ మెకానిజం రెండు కూడా అతనికి ఉంటుంది అనమాట. సో అతను స్టార్ట్ అయినప్పుడు మనకు స్టార్ట్ అనేసి ట్రిప్ స్టార్ట్ అయిందని చెప్పి అనేసి అతను ప్రెస్ చేయడం జరుగుతుంది. అలాగే అయిపోయిన తర్వాత ఎండ్ అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి రూట్ నావిగేషన్ అనమాట. సో మనం అందరికీ తెలుసు గూగుల్ మ్యాప్ లో మనం ఏ విధంగా అయితే మ్యాప్ పెట్టుకునేసి ఏదైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మనం ఎట్లయితే కొత్త సిటీకి పోయినప్పుడు ఇది చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్ గా ట్రిప్ వచ్చేసి నావిగేషన్ లో మనం చూసుకోవచ్చు అనమాట. మ్యాప్ లో లైవ్ లో చూసుకోవచ్చు అది. సో నెక్స్ట్ రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది అనమాట. మానిటరింగ్ స్కూల్ డెలివరీస్ అంటే ఇప్పుడు ఏ స్కూల్ దగ్గర పోయింది, ఎక్కడ డెలివరీ చేసింది అది అనేటువంటి కూడా మనకు ట్రాకింగ్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మీల్ డెలివరీ యాజ్ పర్ ద స్కూల్ నేమ్ అండ్ కౌంట్ అనమాట. సో ఆ యొక్క లాక్స్ లో ఏదైతే మనకు ఇక్కడ అటెండెన్స్ హెచ్ఎం గారు ఏదైతే ఇచ్చింటారో అటెండెన్స్ బేస్ చేసుకునేసి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఫుడ్ మనకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏ స్కూల్ కి ఎన్ని క్యారేజ్ రావాలి, సో ఆ క్యారేజ్ పైన కూడా నేమ్స్ లాంటివి పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చేసి దీంట్లో అంత పిల్లలు అంటే ఎగ్ తినే వాళ్ళు ఏంది, తినని వాళ్ళు ఏంది, చిక్కీస్ కానీ ఇలా డీటెయిల్స్ అన్నీ ముందుకు వస్తాయి, అవి కూడా చూద్దాం తర్వాత. సో తర్వాత వచ్చేసి కంట్రోల్ యాక్సెస్ టు సెన్సిటివ్ డేటా అండ్ ఫంక్షనాలిటీస్ అనమాట. సో ఇక డేటా ఫంక్షనాలిటీ మనము కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి డ్రైవర్ ని మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది యాప్ ద్వారా అనమాట. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఏదైనా కావాలన్నా కూడా అక్కడి నుంచే మనం జస్ట్ మనం ఫోన్ లో అయితే ఎట్లా నంబర్ నొక్కుతాము అట్లా నొక్కి వాళ్ళకి కాల్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత డెలివరీ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఫుడ్ రికార్డ్ అవుతుంది అనమాట. అటెండెన్స్ అంటే కంప్లీషన్ అయిపోతుంది అనమాట. క్యూఆర్ కోడ్ ఎలా ఓపెన్ అవుతున్నది ఫర్దర్ చూద్దాం అనమాట. యా ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా ఇప్పుడు విన్నంత వరకు ఏమన్నా డౌట్స్ ఉంటేనా ఒక్కసారి అడగచ్చు సార్, ఏమనుకోకుండా. విత్ యువర్ పర్మిషన్ శ్రీకాంత్ గారు. ఎవరైనా కావచ్చు, కిచెన్ మేనేజర్ కానీ డెలివరీ మేనేజర్ కానీ. ఇప్పుడు చెప్పింది అర్థమైందా లేదా? ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్కోప్ వచ్చేసి ఏంటంటే ఇది ఒకసారి చూడండి. సో మెయిన్ వచ్చేసి ఈ యొక్క స్మార్ట్ కిచెన్ యొక్క మెయిన్ ఇది ఏంటంటే మన ఒక స్ట్రీమ్ లైన్ గా ఒక సిస్టమాటిక్ గా ఒక డిజిటలైజ్ గా పోవాలనే ఉద్దేశంతో ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, ఒక ప్రిపరేషన్ ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఇక మిడ్ డే మీల్స్ మనకు అందరూ తెలుసు. గతంలో వచ్చేసి మనకు ఒక దగ్గర ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క కిచెన్ అలాంటి పెట్టిన దాని వల్ల వచ్చేసి చాలా సమస్యలు జరుగుతూ ఉండేవి అనమాట అక్కడ రకరకాలుగా. సో ఏమైనా ఇంగ్రీడియంట్స్ తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడంలో కానీ, అటెండెన్స్ లో కానీ ఇట్లా ఒక క్లారిటీ అనేది అయితే ఉండేది కాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని ఒక మెయిన్ ఏంటంటే మన హైజీన్ గా ఉండడం ఒకటి, తర్వాత న్యూట్రిషన్ మీల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ సెంట్రలైజ్ కిచెన్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే వంట మనుషులు ఒక పక్క తగ్గిపోతారనమాట, అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. అలాగే బర్డన్ మ్యాన్ పవర్ అయితే చాలా మినిమైజ్ అయిపోతుంది అనమాట దీని ద్వారా అనమాట. సో ఇక మన ఇందాక చెప్పుకున్నట్టు మనం వచ్చేసి 5 కోర్ దాంట్లో వచ్చేసి మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అలాంటివి తీసుకున్నది కాబట్టి అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. సో తర్వాత వచ్చేసి హైజీన్ గా ఉంటుంది ఒకటి, తర్వాత ఇంప్రూవ్ డెలివరీ ఎఫిషియన్సీ అనమాట. సో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఏంటంటే మనము ఈ యొక్క డెలివరీని ఎఫెక్టివ్ గా చేయగలం అనమాట. ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసి, ఈ యొక్క యాప్ ని యూజ్ చేసి. తర్వాత ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్ బై లింకింగ్ ఫుడ్ ప్రిపరేషన్ రియల్ టైమ్ అటెండెన్స్ అనమాట. సో ఆ యొక్క ఫుడ్ ప్రిపరేషన్ కూడా మనకు దీంతో యాప్ తో మనకు లింక్ అయి ఉంటుంది అనమాట. సో తర్వాత ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత జరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అలాగే అకౌంటబిలిటీ కూడా అనమాట. విత్ ఫోటో ప్రూఫ్ తో కానీ, అలాగే రియల్ టైమ్ ట్రాకింగ్ తో మనము చేయడం ద్వారా కానీ, అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా కూడా వచ్చేసి ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకత చేయడానికి మంచి అవకాశం ఉంది ఈ యొక్క టెక్నాలజీ వాడడం ద్వారా, ఈ యొక్క స్మార్ట్ కిచెన్ స్కీమ్ ద్వారా అనమాట. సో తర్వాత ఎనేబుల్ గవర్నమెంట్ ఓవర్ సైట్స్ విత్ డాష్ బోర్డ్స్ అండ్ అనలిటికల్ రిపోర్ట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇక ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ కి మంచి స్కోప్ ఉంటుంది అనమాట.
సో తర్వాత వచ్చేసి స్కేలబిలిటీ అన్నమాట. డిజైన్ టు ఎక్స్టెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్స్ డిపార్ట్మెంట్స్ సర్వీస్ ఇన్ ద ఫ్యూచర్. సో దీన్ని బేస్ చేసుకునేసి ఇది మనకు సక్సెస్ అయిందనుకోండి. సో తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు మనకు 13 మండలాలలో చేస్తుంది. ఇంకా అలాగే నెక్స్ట్ మన డిస్టిక్ అంతా పోతుంది. అలాగే ఇది ఒక యాక్చువల్లీ మనకు ఇది నేషనల్ వైడ్ కూడా మనకు అవార్డు కూడా సార్ బిడ్ చేస్తున్నారు అనుకుంటా ఆల్రెడీ మన కలెక్టర్ గారు. సో మన మీటింగ్ లో చెప్పినారు కాబట్టి. సో ఇది ఒక మెయిన్ స్కోప్ అన్నమాట దీని గురించి. నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇందాక చెప్పుకుంటే ఇదే అండి. ఒకసారి చూడండి, సేమ్ అదే ఉంటది. దీంట్లో ఏం పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. సో ఇది స్కిప్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి, ఎన్ష్యూర్ హైజీనిక్ అండ్ న్యూట్రిషన్ మీల్స్, ఇంప్రూవ్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ బై ప్రిపేరింగ్ మీల్స్ ఇన్ సెంట్రలైజ్డ్ కిచెన్, అదొకటి. ఇంప్రూవ్ మీట్ డెలివరీ టైమ్ లైన్స్, డెలివరీ హాట్ అంటే వేడిగా ఉంటుంది. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మీల్స్ టు స్కూల్స్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ అవుతుంది. తర్వాత ఆప్టిమైజ్ ద రిసోర్స్ యూటిలైజేషన్, యూజ్ రియల్ టైమ్ అటెండెన్స్ టు డిటర్మిన్ ఫుడ్ క్వాలిటీ అండ్ అవాయిడ్ ఓవర్ ప్రొడక్షన్. ఓవర్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ మోతాదులో మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు ఎంతమంది వస్తున్నారో తెలియనప్పుడు మనకు తెలియదు కదా. మనకు కూడా జనరల్ గా ఏమవుతుంది, ఇంట్లో ఏమైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినా అనుకోండి, ఒక రకంగా సమస్యగానే ఉంటుంది కదా. అప్పటికప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి మళ్ళీ వంట చేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. సో దీనివల్ల ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఏంటంటే మనం ఓవర్ ప్రొడక్షన్ అనేది జరగడానికి అవకాశం తక్కువ. నెక్స్ట్ శ్రీకాంత్ సార్, స్పీడ్ గా వెళ్తున్నానా పర్లేదా? కొద్దిగా చిన్నగానే చెప్పంటారా? హలో, You can continue, sir. It's fine. Flow okay, sir. You're going fine. Go a little bit slow or what? Yeah, it's fine only. Okay, sir. Fine. Thank you, Nisha, sir. Thank you. Yeah. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అంటే అకౌంటబిలిటీ అనమాట. సో ట్రాక్ వెహికల్ మూవ్మెంట్, తరగా వచ్చేసి ఫుడ్ డెలివరీ గురించి కానీ, అలాగే అటెండెన్స్ బేస్డ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ. చూడండి ఒకసారి అటెండెన్స్ ముందుగానే తెలిసిపోయింది అనుకోండి, ఇంతమంది కరెక్ట్ గా వస్తారంటే గనా దానికి మనం +5 or - తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో జస్ట్ లైక్ మన హౌస్ ని ఏ విధంగా అయితే మనం ఇట్లా ఒక ప్లాన్డ్ గా చేసుకుంటామో, అదే విధంగా ఇంత ఒక వ్యవస్థని వచ్చేసి కూడా మనం ఈ విధంగా ఈ యొక్క టెక్నాలజీ యూస్ చేసి మన కలెక్టర్ గారు వచ్చేసి ఈ యొక్క ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మన జిల్లాలో. సో కాబట్టి ఈ విధంగా వచ్చేసి మనము ఈ టెక్నాలజీ యూస్ చేసి ఇది చేస్తున్నాము. అలాగే రెడ్యూస్ ఆపరేషనల్ ఛాలెంజెస్ అన్నమాట. సో ఎలిమినేట్ ఇన్కన్సిస్టెన్స్ ఇన్ మిల్ ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇండివిజువల్ స్కూల్స్ అన్నమాట. సో కన్సిస్టెన్సీ అన్నమాట అంటే మనకు ఏదైనా కూడా ఎంత కావాలో అంత మోతాదులోనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే అంత మోతాదులోనే మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అనమాట, ఎవ్రీ ఇండివిజువల్ స్కూల్ కి అనమాట. సో ఈ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 150 మంది ఉన్నారనుకోండి. సో ఈ రోజు వచ్చేసి 125 మంది స్టూడెంట్స్ వచ్చారంటే గన అంతమంది మాత్రం ప్రిపేర్ చేస్తాం. అదే కదా స్మార్ట్నెస్ అంటే, స్మార్ట్ కిచెన్ అంటే అదే కదా, స్మార్ట్ గా ఉండడం అనమాట. అంటే ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు చేసుకోవడం అంటే మనం స్మార్ట్ గా అంటూ ఉంటాం. జనరల్ గా మనుషులు కూడా అంటూ ఉంటాం అనమాట. అంటే కొంతమంది లిమిటెడ్ గా మాట్లాడే వాళ్ళని, లిమిటెడ్ గా ఉండే వాళ్ళని హీఈస్ వెరీ స్మార్ట్ అంటాం కదా. సో లైక్ దట్ అన్నమాట. సో అవసరం మేరకు చేసుకోండి, అవసరం మేరకు మాట్లాడడం కానీ, అవసరం మేరకు వరకు పనులు చేయడానికి మనము స్మార్ట్ అంటాం. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్కూల్లో వచ్చేసి మనం ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేసిన దాని వల్ల ఏంటంటే ఎంత ప్రిపేర్ చేయాలో అంతే ప్రిపేర్ చేసుకుంటాం, అంతనే అదే టైంలో డిస్ట్రిబ్యూషన్ చేసి అదే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ మానిటరింగ్, ప్రొవైడ్ రియల్ టైమ్ ట్రాకింగ్ అండ్ రిపోర్ట్స్ ఫర్ గవర్నమెంట్ ఓవర్ సైట్ అండ్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇలా రియల్ టైమ్ ట్రాకింగ్ చేసిన దాని వల్ల ఏంటంటే ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కమింగ్ ఫ్యూచర్ లో వచ్చేసి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. రైట్, నెక్స్ట్. సో ఇది వచ్చేసి హెడ్ మాస్టర్ మొబైల్ యాప్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ లోగోలో వచ్చేసి పైన ఏబిపి డొక్కా సీతమ్మ సెంట్రలైజ్డ్ మిడ్ డే అనేది మిస్ అయింది. అది యాక్చువల్లీ చెప్పినాను మా వాళ్ళు చేస్తారు. సో డే ఈజ్ మిస్డ్ దేర్ అండ్ మీల్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అది అప్డేట్ చేసిన తర్వాత లోగో పంపిస్తాం మళ్ళీ. ఓకే, ఇది హెచ్ఎం యాప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ స్క్రీన్స్ ఇలా ఉంటాయండి. మెయిన్ వచ్చేసి సో ఇక్కడ ఉన్నటువంటి మన కిచెన్ మేనేజర్స్ అలాగే డెలివరీ మేనేజర్ ఒకసారి గమనించండి. సో హెచ్ఎం లాగిన్ లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లాగిన్ లో ఎడం పక్క స్క్రీన్ లో చూసాయన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని నొక్కుతాం అనమాట. సెండ్ ఓటీపీ నొక్కిన తర్వాత మన మొబైల్ కి ఏదైతే మొబైల్ నంబర్ మీరు ఇచ్చి ఉంటారో ఆ నంబర్ ఎక్కడ ఎంటర్ చేయాలన్నమాట హెచ్ఎం గారు. సో ఇన్ కేస్ మీ నంబర్ కింద రాలేదనుకోండి, స్టార్టింగ్ లో కొత్తగా ఉన్న వాళ్ళకి మా టీం ఉంటారు అనమాట, మా శివనాగేంద్ర ఉంటారు, అతని నంబర్ తీసుకోండి. సో అతని నంబర్ వచ్చేసి 9885557149 9885557149.
555149. సో అబ్బాయి మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఎనీ టైం మీకు ఏదైనా మొబైల్ నంబర్ లాగిన్ ఓటీపీ రావట్లేదంటే కనుక అతను మీకు హెల్ప్ చేస్తాడు అనమాట. రైట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. ఎడం పక్క చూడండి ఒకసారి. సో యాడ్ అటెండెన్స్, తర్వాత వెహికల్ ట్రాకింగ్, తర్వాత మీల్ రిసీవ్డ్, మీల్ సర్వ్డ్ ఇలా వస్తుంది అనమాట. మీకు కింద చూస్తేనా బాటమ్ లో హోమ్ అనేది ఒకటి రెడ్ కలర్ లో మీకు రౌండప్ చేస్తున్నారు, గమనిస్తేనా మీకు తెలుస్తుంది. సో హోమ్ అనే బటన్ నొక్కితే గన ఆ పైన 4 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫస్ట్ స్క్రీన్ లో. అలాగే ఇంకా రైట్ సైడ్ కి వస్తే గన చూడండి, ఆ మెయిల్ సర్వ్డ్ కింద వచ్చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ అండ్ రిపోర్ట్ ఇష్యూస్ అని ఉన్నాయి కదా. ఈ రెండు కూడా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ అలవాటు ఉండే ఉంటుంది. సో ఎలా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలనేది అటువంటిది. సో అట్లా కిందికి వస్తే మీకు ఫీడ్బ్యాక్ అండ్ రిపోర్ట్ ఇష్యూస్ అని కూడా వస్తుంది అనమాట. అది. సో ఇంకా రైట్ సైడ్ ఒకసారి ఆ మ్యాటర్ చూస్తే గన, సో ద హోమ్ స్క్రీన్ ప్రొవైడ్ క్విక్ యాక్సెస్ టు కీ ఫీచర్స్ సచ్ యాజ్ అటెండెన్స్ ట్రాకింగ్, వెహికల్ ట్రాకింగ్, మెయిల్ అప్డేట్, ఫీడ్బ్యాక్ అండ్ ఇష్యూ రిపోర్టింగ్. సో ఈ విధంగా మీకు సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ సైడ్ లో వచ్చేసి మనకు టెక్స్ట్ లో చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇలా హోమ్ స్క్రీన్ అయిన తర్వాత ఏంటంటే గన నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఎవరు ఓకే ఫైన్. సో హెచ్ఎం గా లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాడ్ అటెండెన్స్ అనేది ప్రెస్ చేయాలి. అక్కడ మీరు చూడండి యారో మార్క్ ఇచ్చి ఒక రౌండ్ చేసే ఒక సర్కిల్ చేయడం జరిగింది అనమాట. అంటే స్క్వేర్ షేప్ లో మీకు మొత్తం బౌండరీ గీయడం జరిగింది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు యాడ్ అటెండెన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత కుడిపక్క అంటే మిడిల్ లో ఉన్నటువంటి ఫోటో చూడండి, ఎంటర్ అటెండెన్స్ రిపోర్ట్ అనమాట. సో ఎంటర్ అటెండెన్స్ రిపోర్ట్ అంటే గన సో టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఆ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో, ఎంతమంది ఉంటే అంతమంది యొక్క టోటల్ నంబర్ వేయాలి. నంబర్ వేసిన తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ టుడే అంటే ఈ రోజు ఎంతమంది స్టూడెంట్స్ మనకు ప్రజెంట్ అయ్యారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ టుడే అంటే ఈ రోజు ఎంతమంది అయితే స్టూడెంట్స్ ప్రజెంట్ అయ్యారో ఆ మొత్తం టోటల్ వేసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్, కొన్ని స్కూల్స్ లో వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నంబర్ ఆఫ్ హై స్కూల్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ అంటే 6 నుంచి 10 వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ కూడా మనం అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎగ్ టుడే అంటే ఈ రోజు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం అనమాట. స్టూడెంట్స్ వచ్చేసి కొంతమంది వెజిటేరియన్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్ ఉంటారు, కొంతమంది ఎగ్టేరియన్స్ ఉంటారు అనమాట. అంటే ఎగ్ మాత్రమే తినేట వాళ్ళు ఉంటారు అనమాట. సో మామూలుగా వెజిటేరియన్ లో వచ్చేసి ఏంటంటే కొంతమంది కొన్ని వారాలు తినరు సహజంగా, లైక్ సోమవారము శివుడు కోసం అని చెప్పనేసి, లేకపోతే శనివారం వెంకటేశ్వర స్వామి గురించి అని, లేకపోతే మంగళవారం ఆంజనేయ స్వామి గురించి అనేసి ఇట్లా కొంతమంది ఆప్షన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ రోజు అటెండెన్స్ వేసేటప్పుడే మనకు ఎగ్ ఎంతమంది కావాలనే దాని గురించిన అక్కడ సో అది ఎగ్స్ ఎంతమంది తీసుకుంటారనే దాని గురించి అక్కడ ఆప్షన్ ఇస్తే గన ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ రాగి జావా టుడే, సో రాగి జావా ఎంతమంది తీసుకుంటారనే దాని గురించి కూడా వచ్చేసి మనకు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సో సబ్మిట్ అనే బటన్ మనకు హెచ్ఎం గారు ప్రెస్ చేస్తారు. చేసిన తర్వాత పక్క స్క్రీన్ లో చూసైనా మీకు సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే అని ప్రెస్ చేయాలి. జస్ట్ ఏ మినిట్ అండి, వాటర్ తీసుకుంటాను, ఎక్స్క్యూజ్ మీ. యా ఓకే ఫైన్. సో అట్లా సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి వెహికల్ ట్రాకింగ్. సో ఇప్పుడు హెచ్ఎం గారు అయితే మనకు అటెండెన్స్ ఇచ్చేసారు అనమాట. ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, మార్నింగ్ తోనే వచ్చేసి కిచెన్ లో వచ్చేసి అక్కడ ఎవరైతే కిచెన్ హెడ్ ఉంటారో అతను ఏం చేస్తారంటే ఓకే ఈ స్కూల్స్ కి ఇంతమంది ఉన్నారు, ఈ స్కూల్ ఇంతమంది ఉన్నారు. సో మొత్తం స్కూల్లో వచ్చేసి ఆ స్మార్ట్ కిచెన్ కింద ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నా అంతమంది అటెండెన్స్ వచ్చేస్తుంది. సో దాని తగ్గట్టుగా బియ్యం బేడలు కానీ పప్పులు కానీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అంటే మెనూలో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అతను ఏం చేస్తారంటే మొత్తం ప్రిపేర్ చేసుకునే చేస్తారనమాట టోటల్ గా. ఎవరు ఆ కిచెన్ యొక్క హెడ్. సో ఇక్కడ కిచెన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఈ డేటా అంతా వస్తుందన్నమాట. సో ఫుడ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఏ స్కూల్కి ఎంత క్యారీలో పంపించాలనే దాని గురించి కూడా మనకు ఆ క్యారీస్ పైన మనకు క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ని మనము స్కాన్ చేస్తే అది ఏ స్కూల్ అనేసి మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ స్కూల్లో ఆ రోజు ఎంతమంది అటెండెన్స్ అయితే ఉన్నారు, ఎంతమంది ఎగ్ తీసుకుంటారు, ఎంతమంది రాగి జావా తీసుకుంటారు,
హై స్కూల్ ఎంతమంది ఉన్నారు, అలాగే ప్రైమరీ స్కూల్ ఎంతమంది ఉన్నారు, డీటెయిల్స్ అంతా బేస్ చేసుకుని ఏం చేస్తారంటే ఫుడ్ ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము, సో పంపించాలి కదా. సో ఏ స్కూల్ కి ఏ ఊరికి అనేది పంపించాలి. అది దేని ద్వారా పంపిస్తాం, మనము వెహికల్ ద్వారా పంపిస్తాం. సో స్మార్ట్ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయన్నమాట. సో ఆ వెహికల్ ద్వారా మనము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళు ఆ స్కూల్లో ఆ వ్యాన్ లో పెట్టేసాయన, ఆ వ్యాన్ లో పెట్టిన తర్వాత ఆ వెహికల్ డ్రైవర్ ఏం చేస్తాడంటే అతను తోలుకొని వెళ్తాడనమాట. ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి మీరు. ఎడం పక్క ఫోటోలో వచ్చేసి వెహికల్ ట్రాకింగ్ అనే సింబల్ ఉంటుంది, యారో మార్క్ ఉంది, దాని మీదే ప్రెస్ చేస్తే రైట్ సైడ్ చూడండి. సో ఇక్కడ స్మార్ట్ కి అది మన ఫోటో ఉంది చూడండి, ఇక్కడ ఒక హౌస్ ఫోటో ఉంది, దాని నుంచి వచ్చేసి బ్లూ కలర్ లో లైన్లు పోతూ ఉండాలి, అక్కడ ట్రాక్ ఉంది అనమాట. సో అట్లా ఆ విధంగా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసి ఫుడ్ డెలివరీ ట్రాకింగ్, ట్రక్ నంబర్ ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ, అలాగే ట్రక్ నంబర్ 0123, అలాగే డ్రైవర్ పేరు వచ్చేసి సంతోష్. సో స్టార్టింగ్ లో వచ్చేసి మనకు డిపార్చర్, ఎప్పుడు డిపార్చర్ అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, అరైవల్ ఎంత వస్తారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఈ పక్క. సో దీని పక్కన మ్యాటర్ వచ్చేసి ఏముంది, ద వెహికల్ ట్రాకింగ్ ఫీచర్ ఎనేబుల్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద ఫుడ్ డెలివరీ వెహికల్స్ రూట్. అది ఫుడ్ డెలివరీ వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ లైవ్ మ్యాప్ వ్యూ షోయింగ్ ఆల్ వెహికల్స్ లొకేషన్, రూట్ అండ్ ఎస్టిమేటెడ్ అరైవల్, ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ మీల్ డెలివరీ అనమాట. సో మనకి ఇట్లా ఈ విధంగా తెలిసిన వెళ్ళిపోతుంటే పిల్లలు ఒకవేళ గోల్ చేస్తా ఉన్నాడు, అరే ఆగండి బాబు బండి వస్తుంది ఆడ, సో పలానా ఊర్లో వస్తుంది, పలానా చోటు ఉండాలి, మనం రావడానికి కాదు ఇంత టైం పడుతుంది. సో మన స్విగ్గీ జొమాటోలో ఏ విధంగా అయితే మనం ఆర్డర్ పెడతాం కదా, ఆర్డర్ పెట్టినాక మనం యాప్ లో చూసుకుంటాం అనమాట, స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇంకా లోకల్ యాప్స్ లో చూస్తే కదా, ఓకే పలానా చోటు వస్తుంది అనేసి మనకు ఒక బైక్ బొమ్మ కూడా ఎట్లయితే కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ మన స్క్రీన్ లో చూపించినట్టుగా ట్రక్ బొమ్మ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో పిల్లలు చెప్తేనా ఓకే సరేలే సార్ అనేసి అంటారు. నెక్స్ట్, users can track the vehicle status from departure to arrival with regular update of accurate information అనమాట. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన యూజర్స్ వచ్చేసి మనకు ట్రాక్ చేసుకోవచ్చు. యూజర్ ఎవరు ఇక్కడ మనకు హెచ్ఎం గారు అనమాట. సో హెచ్ఎం యాపే కదా ఇది, హెచ్ఎం డాష్ బోర్డ్ లో ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మనకి. సో ఇది తర్వాత డ్రైవర్ది కూడా ఉంటుంది, తర్వాత డ్రైవర్ది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాం మనము. సో తర్వాత ఏంటి వచ్చేసి దిస్ ఫీచర్ ఎన్హాన్సెస్ efficiency and helps school to stay informed about the delivery schedule, ensuring smooth operation అనమాట. సో ఇందాక అనుకున్నాం కదా, మనకి ఏదైనా కొంచెము ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది అనమాట, క్యూరియాసిటీ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది రాదా ఏంది అనేది ఒక ఇది ఉంటుంది అనమాట. సో అట్లా ఏం లేకోకుండానే మనం కరెక్ట్ గా వచ్చేసి సైకలాజికల్ గా మనం ప్రిపేర్ అయి ఉంటాం అనమాట, స్టూడెంట్స్ కానీ హెచ్ఎం కానీ అక్కడ ఉన్నటువంటి సర్వ్ చేసే స్టాఫ్ కావచ్చు ఎవరైనా కావచ్చు. సో అది నెక్స్ట్. సో వెహికల్ ట్రాకింగ్ లో వచ్చేసి ఇక్కడ ఎడం పక్క చూస్తే కన్నా మీరు చూస్తే కన్నా ఇందాక చెప్పుకున్నట్టు వచ్చేసి మనకు డెలివరీ డీటెయిల్స్ వచ్చేసి డిపార్చర్ టైం 12:45 PM కి డిపార్చర్ టైం అయిందనమాట. సో కరెంట్ లొకేషన్ వచ్చేసి ఎంత 2.5 km అవే ఆన్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అనేసి ఇలా వచ్చింది అనమాట. అంటే మీ స్కూల్ నుంచి ఎంత దూరంలో ఉంది అనేటటువంటిది కూడా మన గౌరవ హెచ్ఎం గారికి వచ్చేసి తెలుస్తుంది అనమాట, వాళ్ళ స్కూల్ కి ఎంత దూరంలో ఉంది అనేది. సో వెహికల్ ట్రక్ వచ్చేసి వెహికల్ టైప్ ఏంది ఇక్కడ ట్రక్ వస్తుంది అనమాట. సో ఎస్టిమేట్ అరైవల్ వచ్చేసి 1:30 PM కి అనమాట. అంటే స్టార్ట్ అయింది ఇది 12:45 నుంచి 1:30 అంటే అప్పుడు ఎంత జర్నీ టైం అయినట్టు 3/4 గంట అయినట్టు అనమాట. సో 3/4 గంట అయింది అది, ఇక్కడేమో టైం అయిపోతా ఉంటుంది, పిల్లలు గోల్ చేస్తూ ఉంటారు. ఆ వెహికల్ ఎలా ఉందో మనకు తెలియదు అనమాట, ఏమైనా బ్రేక్ డౌన్ ఇచ్చిందో బాగుందో బాగలేదో టైం ప్రకారం అయితే మనకు రావాలి, యాక్చువల్లీ ఏది అర్ధ గంటలోనే రావాలి. కానీ ఇక్కడ ఎస్టిమేట్ టైం ఏమని చూపిస్తుంది, ఇంకా 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఏమయ్యా బాబు ఏమైంది డ్రైవర్, ఎందుకండి ఇట్లా డిలే అయింది, ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పనేసి అడుగుదామని చెప్పనేసి ఒకవేళ మన హెచ్ఎం గారికి అనిపిస్తే గన వెంటనే వచ్చేసి కాంటాక్ట్ డ్రైవర్ అనేసి కింద ఉంది చూడండి, ఆరెంజ్ కలర్ లో రౌండ్ చేస్తున్నారు. సో ఆ కాంటాక్ట్ డ్రైవర్ పైన మనం కన్నా క్లిక్ చేస్తే గన మనకు ఇట్లా ఓపెన్ విత్ అనేసి ఆప్షన్స్ ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్స్ లో ఎవరైతే ఈ ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకుంటారు వాళ్ళకి మాత్రం ఇలా వస్తుంది, లేకపోతే మిగతా వాళ్ళకి అయితే డైరెక్ట్ గా ఫోన్ లో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము జస్ట్ వన్స్ కానీ ఆల్వేస్ కానీ మనం క్లిక్ చేయొచ్చు. సో ఆల్వేస్ క్లిక్ చేసిన తర్వాత మనకు వాళ్ళు కాల్ వెళ్తుంది అనమాట. సో ఇంకా రైట్ సైడ్ చూస్తే దిస్ స్క్రీన్ ఎన్హాన్సెస్ ద వెహికల్ ట్రాకింగ్ ఫీచర్ బై అలౌయింగ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ద డెలివరీ డ్రైవర్. యూజర్స్ కెన్ వ్యూ లైవ్ అప్డేట్స్ ఆన్ ద వెహికల్స్ కరెంట్ లొకేషన్, ఎస్టిమేటెడ్ అరైవల్ టైమ్ అండ్ డెలివరీ స్టేటస్ అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కరెంట్ లొకేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క ఫీచర్ మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో విత్ ది కాంటాక్ట్ డ్రైవర్ ఆప్షన్ స్కూల్ కెన్ క్విక్లీ కనెక్ట్ త్రూ ఫోన్ ఆర్
సపోర్టెడ్ యాప్ టు ఎన్హాన్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ కోఆర్డినేషన్ అనమాట. అంటే ఈజీగా కోఆర్డినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాను అనమాట, పిల్లలు గోల చేస్తారు 5 నిమిషాలు ఏమవుతా అంటే. సో ఇప్పటికే మన పిల్లలు మన స్మార్ట్ ఏ విధంగా అయితే ఉందో పిల్లలు కూడా చాలా స్మార్ట్. సార్ టైం అయింది సార్, ఏం సార్ ఇంకా రాలేదు ఫుడ్ అనేటువంటి వాళ్ళు వెంటనే క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళకి చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది, నాయన ఇంతసేపులో వస్తుంది అని చెప్పడానికి ఛాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్, దిస్ ఫీచర్ ఎన్ష్యూర్స్ టైమ్లీ అప్డేట్స్ అండ్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ డెలివరీ అనమాట. సో ఫుడ్ డెలివరీ యూజ్ చేయడానికి మనకు ట్రాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఫుడ్ ప్రిపరేషన్ అటెండ్స్ తీసుకోవడం జరిగింది. సో ఫుడ్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. వెహికల్ వచ్చేసి మనకు ట్రాకింగ్ లో టైంకి వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలా, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మీల్ రిసీవ్డ్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేయాలా. సో అది ఏ విధంగా అయిందా లేదని చూసుకోవాలనుకుంటేనా దీని మీద అందరూ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట మనకు. సో మీల్ రిసీవ్డ్ అనే కిందకి ఇక్కడ కింద చూస్తే 3వ ఆప్షన్ మీల్ రిసీవ్డ్ ఉంది. సో అక్కడ వచ్చేసి ఏంటంటేనా దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ వచ్చేసి మీరు ఒకసారి చూడొచ్చు, మీల్స్ రిసీవ్డ్ ఫార్ 15 స్టూడెంట్స్. సో 15 మందికి మనకు 15 మందికి మీల్స్ రిసీవ్ అనేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. మన ఇది క్యారేజ్ ఉంటుంది కదా, ఆ క్యారేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కన్ఫర్మ్స్ దట్ మీల్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అట్ యువర్ లొకేషన్. సో స్కాన్ క్యూఆర్ కోడ్, ప్లీజ్ స్కాన్ క్యూఆర్ కోడ్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఆ యొక్క స్కాన్ ఏదైతే ఇస్తారో మన డ్రైవర్ గారు స్కాన్ ఓపెన్ చేస్తారు, స్కాన్ చేసిన అంతే కదా నాగేంద్ర, శివ నాగేంద్ర, హలో యా. సో డ్రైవర్ యాప్ లో వచ్చేసి ఇట్లా స్కాన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ ని మన యొక్క హెచ్ఎం దాంట్లో నుంచి స్కాన్ చేస్తే గన అది కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, ద మీల్ రిసీవ్డ్ ఫీచర్ అలౌస్ స్కూల్ టు కన్ఫర్మ్ ద రిసిప్ట్ ఆఫ్ మీల్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ రియల్ టైమ్ and by scanning the provided QR code, the system quickly verifies and records the delivery at the location. So this ensures accuracy in the tracking and helps maintain transparency in the meal distribution process. With a simple confirmation step, schools can efficiently update the meal status for smooth daily operations అనమాట. సో ఇట్లా ఇది రోజువారీ కార్యక్రమం కాబట్టి మీరు 1-2 సార్లు అలవాటు అయితే గన తర్వాత మీరే ఇంకా మీ ఎవరైనా మీ వేరే కొత్త మండలాల్లో ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా అడుగుతారు అనమాట, అరే బాబు మీ దాంట్లో ఎట్లా జరిగింది, మీరు సీనియర్స్ కదా మీరు అని చెప్పనేసి. ఈరోజు మనకు ఇక్కడ ఎంసీహెచ్ ఇక్కడ కానీ లేకపోతే మన చెన్నూరు వాళ్ళు కానీ చూసే ఉంటారు మీరు, చెన్నూరు వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు, మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా బాగా షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో అట్లా ఏదైనా కూడా ఛాలెంజింగ్ ని ఎవరైతే ఫేస్ చేస్తారో ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా క్రేజీ అనమాట, వాళ్ళు ఎప్పుడు కూడా. అలాగే మన జమ్మలమడుగులో కూడా అనమాట. సో ఇట్లా నేర్చుకోవడం అనేది ఒక్కసారే ఉంటుంది అనమాట లైఫ్ లో. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు ఎప్పటికీ ఇంకా మీరు దాంట్లో ఫెమిలియర్ అయిపోతారు అనమాట. జస్ట్ లైక్ మూవీలో స్టార్ చూసుకోండి, చిరంజీవి వచ్చేసి తను యాక్టింగ్ స్కిల్స్ అనేది కెరీర్ లో స్టార్టింగ్ లోనే కదా ఒక్కసారి నేర్చుకుంటారు, తర్వాత లైఫ్ టైం వచ్చేసి ఇంకా మూవీస్ చేసుకుంటూ పోతూ ఉంటేనా ఇంకా ఆ నేర్చుకోవడం అనేది ఒకసారి నేర్చుకుంటేనే తర్వాత అవసరం ఉండదు అనమాట. సో లైక్ దట్ మీరు కూడా ఏంటంటే దీని మీద ఒకసారి బాగా క్షుణ్ణంగా మనసు పెట్టి ఈ పీపీటీ అందరు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. బహుశా ఉండొచ్చు మీ దగ్గర ఆల్రెడీ, లేకపోయినా మా టీం మీకు షేర్ చేస్తారు. సో ఒకసారి బాగా నీట్ గా స్టడీ చేయండి, బాగా అర్థం చేసుకోండి, బాగా ఫెమిలియర్ అయిపోయిన తర్వాత మీకు అలవాటు అయిపోతేనా రోజువారు ఎట్లయితే ఈ రోజు మన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎట్లయితే మనకు అలవాటు అయిపోయిందో అలాగే ఈ యొక్క మనకు స్మార్ట్ కిచెన్ యాప్ కూడా మీకు అలవాటు అయిపోతుంది. సో కొంచెం పేషెన్స్ ఉంటేనా చాలు, రైట్. సో మీరు రిసీవ్ అయితే అయిపోయింది, క్యూఆర్ కోడ్ కొట్టేసారు, కన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ మీల్ రిసీవ్డ్ కి ఇట్లా ఈ విధంగా వచ్చేసి మనము కన్ఫర్మేషన్ చేయాలంటే ఇట్లా కింద వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయాలా. సో ఫీడ్బ్యాక్ అనమాట, ఎట్లా మనకు ఆ క్యారేజెస్ ఉంటాయి కదా, ఆ క్యారేజ్ ఫోటో తీసుకొని ఓకే ఇట్లా వచ్చిందని చెప్పనేసి మనము అక్కడ ఫోటో తీసుకుంటాము, లైవ్ లోనే ఫోటో క్యాప్చర్ చేస్తాము. చేసిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ నొక్కుతాము. అప్లోడ్ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకు ఇలా ఫోటో వస్తుంది. వచ్చిన తర్వాత కింద సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి మనకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే పక్కన the meal received process is completed by the uploading a photo of a delivered food items as proof of the delivery. సో ఆ యొక్క ఫోటో అప్లోడ్ చేయడం వల్ల ప్రూఫ్ అనమాట, ఆధారం అనమాట. సపోజ్ అంటాం కదా, ఏదో ఒకటి ఉండాలి ప్రూఫ్ అంటారు కదా. సో అట్లా మనం ఆ ఫోటో పెట్టేస్తాము. ఆఫ్టర్ స్కానింగ్ ద క్యూఆర్ కోడ్ అండ్ అప్లోడింగ్ ద ఇమేజ్, ద సిస్టమ్ వ్యాలిడేట్స్ ద సబ్మిషన్ ఇన్స్టాంట్ గా మనకు సబ్మిషన్ అయిపోతుంది. వన్స్ కన్ఫర్మ్డ్ ఏ సక్సెస్ మెసేజ్ అపియర్స్ ఎన్ష్యూరింగ్ that the delivery status is recorded accurately. సో మనకు ఏ విధంగా అయితే స్విగ్గీ జొమాటోలో వచ్చేసి మనకైతే డెలివరీ ఇట్లా వచ్చేస్తుంది అనేసి
కన్ఫర్మేషన్ అంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మన యాప్ లో వచ్చేసి మనకు కన్ఫర్మేషన్ అనేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఫీచర్ ప్రొవైడ్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ హెల్ప్స్ మెయింటైన్ రిలయబుల్ రికార్డ్స్ ఫర్ మీల్ డిస్ట్రిబ్యూషన్. సో మన ఫుడ్ వచ్చేసి మనకు టైం కి వచ్చేస్తుంది అని చెప్పి అనేసి ఉంటుంది అనమాట. సో ఇది టైం కి డెలివరీ అయిపోయింది అనుకోండి, ఎవ్రీబడి వెరీ హ్యాపీ అనమాట. సో మనము స్విగ్గీలో కానీ ఇట్లా మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మీల్ రెడీగా టైంకి రాలేదనుకోండి, ఒక పక్క ఆకలి ఫుల్ ఆకలిగా ఉంటుంది, టైంకి రాలేదనుకోండి ఏమవుతుంది, సో కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతాం కదా. లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ సిస్టమ్ లో కూడా మనం ఏంటంటే గనా సో చేయాల్సిన హెచ్ఎం గారు ఆన్ డేట్ అప్డేట్ లో వచ్చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ షార్ప్ గా ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత వెంటనే చాలా షార్ప్ గా ఉండాలన్నమాట. మన డెలివరీ బాయ్ వచ్చేసి అతను ట్రక్ లో ఇమీడియట్ గా వచ్చేసి అంత టకటకటగా మనం చెప్పనేసి బండ్లో ఎక్కిచ్చేసేయాలి. ఎక్కిచ్చేసిన తర్వాత మనం ఇతను డ్రైవింగ్ వచ్చేసి నీట్ గా చూసుకొని ట్రాఫిక్ అవన్నీ చూసుకొని వేసి మన టైంకి రీచ్ అయిపోవాలి. రీచ్ అయిపోయింది అలా చేయగలిగితేనే మనం ఒక మన ఓన్ అనేసి మనకు ఎస్హెచ్ గ్రూప్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా. సో అది ఆ రోజు కూడా మేము మీటింగ్ అదే చెప్పడం జరిగింది. సో వీళ్ళకి మంచిగా ఫుడ్ ఆన్ టైంకి ఇచ్చినా అనుకోండి, దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే పసిపిల్లలు ఉంటారు పాపం, వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే అయినా జస్ట్ బిలో లెస్ దాన్ 15 years కాబట్టి, సో మనం చేసేటువంటి ఎఫెక్టివ్ చేయడం వల్ల, మనం యాక్యురేట్ గా పనిచేయడం వల్ల, మన మనసు పెట్టి తొందరగా చేయడం వల్ల ఏమవుతుందంటే డిలే కాకుండా ఉండిందన్న వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి పాపం ఆ పసిపిల్లలకి సమయానికి ఆహారం అందిస్తాయన వాళ్ళు కూడా బాగా చదువుకోవడానికి, వాళ్ళకు కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ద్వారా వాళ్ళ టైంకి మనసు పెట్టి చదువుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో మెయిల్ సర్వ్డ్ అనమాట. సో మనకి ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది, వెహికల్ ట్రాకింగ్ అయిపోయింది, మీల్ రిసీవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, సర్వ్ చేయాలా. సో ఈ ఫుడ్ ఇక్కడ రిసీవ్ అయిపోయిన తర్వాత ఆ ట్రక్ అక్కడ నుంచి నెక్స్ట్ స్కూల్ కన్నా వెళ్తుంది, లేకపోతే లాస్ట్ స్కూల్ అయితే నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మీల్ సర్వ్డ్ కిందకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అప్లోడ్ మీల్ సర్వ్డ్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ట్యాప్ టు టేక్ ఏ ఫోటో, జేపీజీ కానీ పిఎన్జీ కానీ అప్ టు 10 MB వరకు పెట్టుకోవచ్చు. ప్లీజ్ అప్లోడ్ పైన ఏముంది అంటే ప్లీజ్ అప్లోడ్ అన్ ఇమేజ్ ఆఫ్టర్ సర్వింగ్ ద మీల్ అనమాట. సో ఆ ఫుడ్ మనము సర్వ్ చేసేటప్పుడు ఒక ఫోటో తీసిన తర్వాత అక్కడ జస్ట్ అది ఓపెన్ చేస్తే మీ కెమెరా ఓపెన్ అవుతుంది, టేక్ ఫోటో అని వస్తుంది. తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ కన్స్యూమ్డ్ మీల్స్ టుడే. సో ఇచ్చిన అటెండెన్స్ ప్రకారంగా ఇక్కడ ఎంతమంది తీసుకున్న ఫుడ్. సో కొంతమంది మధ్యలో వెళ్ళిపోవడం కానీ స్కూల్లో ఈడ అటెండెన్స్ ఏమో ఇచ్చేసి ఉంటారు, కానీ అక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి పిల్లలు ఏదో ఎమర్జెన్సీ పడో, లేకపోతే ఇంటికి పోవాలనో, హెల్త్ బాగాలేదనో ఏదో ఒక రీజన్ ఉంటుంది అనమాట. అలా వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా. సో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ అటెండెన్స్ ఏమో 125 ఇచ్చింటారు, కానీ అక్కడ తినేది మాత్రం 120 members లేదా 123 members ఉన్నారు అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎంతమంది తిన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీల్ కన్జంప్షన్ ఎంతమంది తిన్నారో అంతమంది అక్కడ 123 అనేసి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ మచ్ ఫుడ్ ఈజ్ లెఫ్ట్ టుడే. సో మీకు ఫుడ్ మిగిలింది అనుకోండి అందాజుగా అనమాట. సో మనం జనరల్ గా అంటూ ఉంటాం కదా, మన ఏదైనా వివాహాలు కానీ లేకపోతే ఇతరత్ర బర్త్డే పార్టీలు కానీ ఏమైనా పోతే జనరల్ గా ఏమైనా డిస్కస్ చేసుకుంటాం, అబ్బా ఇంత ఫుడ్ అయిందబ్బా, ఇంతమందికి అయి ఉండొచ్చు, ఓ 10 మందికి అయ్యేంత మిగిలిండొచ్చు, లేదా 20 మంది మిగిలిండొచ్చు అని జనరల్ అనుకుంటాం కదా. అట్లా అందాజుగా ఏంటంటే మనమే అనుకునేసి ఒక 8 మందికి అయితే ఉండొచ్చు అని చెప్పనేసి అక్కడ సో ఇంత ఫుడ్ ఇంతమంది అయ్యిండొచ్చు, ఇంత మిగిలిందని చెప్పనేసి మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పనేసి నొక్కాలన్నమాట. అది నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంది, ద మీల్ సర్వ్డ్ ఫీచర్ అలౌస్ స్కూల్ టు అప్డేట్ ద స్టేటస్ ఆఫ్ మీల్ సర్వ్డ్ టు స్టూడెంట్స్ క్విక్లీ అండ్ యాక్యురేట్లీ అనమాట. అండ్ తర్వాత స్టాఫ్ క్యాన్ టేక్ ఏ ఫోటో ఆఫ్ ద సర్వ్డ్ మీల్స్ యాజ్ ప్రూఫ్ అండ్ అప్లోడ్ ఇట్ విత్ ఇన్ ద యాప్ అనమాట. సో అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చేయాలంటే ఫోటో తీసుకొని ఆ యొక్క సర్వ్డ్ మీల్ అంటే ఏదైతే ఆహారం వడ్డిస్తూ ఉంటారో ఆ యొక్క ఫోటో తీసుకొని యాప్ లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దేర్స్ ఆల్సో అన్ ఆప్షన్ టు నోట్ ఎనీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ టు మెయింటైన్ అక్యురేట్ రికార్డ్ అనమాట. సో మిగిలిన ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పనేసి కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ డైలీ మీల్ డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియెంట్లీ అనమాట. రైట్, నెక్స్ట్ మీల్ సర్వ్డ్ అనమాట. ఎడం పక్క ఫోటోస్ చూస్తే కన్నా మీరు లెఫ్ట్ లో ఫస్ట్ లో వచ్చేసి డేట్ కనిపిస్తుంది 25/2025. తర్వాత అప్లోడ్ మీల్ సర్వ్డ్ ఇమేజ్, ప్లీజ్ అప్లోడ్ అండ్ ఇమేజ్ ఆఫ్టర్ సర్వింగ్ ద మీల్ అంటే వాళ్ళు వడ్డించిన తర్వాత వచ్చేసి ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, రీటేక్ ఫోటో మళ్ళీ తీసుకోవచ్చు. తర్వాత ఈ పక్క వచ్చేసి రీటేక్ ఫోటో తీసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇఫ్ ఎనీ ఏమన్నా ఉంటే కూడా మనము అక్కడ ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ అనేది నొక్కాలన్నమాట.
సో దీనివల్ల ఏంటంటే ద మీల్ సర్వ్డ్ ఫీచర్స్ ఫైనలైజ్ ద అప్డేట్ ప్రాసెస్ బై అప్లోడింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ ది meal distribution. After capturing the photo, staff can review it and add details of any leftover food before submission. Once submitted, the system records the data instantly, ensuring accuracy and transparency. This helps maintain reliable records for meal management and reporting అన్నమాట. ఇది ఈ విధంగా మనం ఫోటోస్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి సో అటెండెన్స్ అయిపోయింది, ట్రాకింగ్ అయిపోయింది, మీల్ సర్వ్డ్ అయిపోయింది, మీల్ రిసీవ్డ్ అయిపోయింది, సర్వింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు తిన్న ఆహారం ఎలా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో జనరల్ గా మనం ఏంటి చూస్తాం. ఎక్స్క్యూజ్ మీ అండి, స్మాల్ ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఏమనుకో. యా, సో ఇప్పుడు ఏంటంటే మనకు సో మనం ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటి జనరల్ అంటూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మన స్మార్ట్ కిచెన్ లో భాగంగా ఏంటంటే ఫుడ్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనము ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ మిడిల్ లో చూస్తే కనుక మీరు చూడండి, ఫుడ్ డీటెయిల్స్, ఫుడ్ రీచ్ టు యువర్ లొకేషన్, జెడ్పిహెచ్ఎస్ఎస్, అన్డివైడెడ్ వీధి తెలుగు, లంచ్ సర్వీసు, అలాగే డేట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫుడ్ క్వాలిటీ గురించి వచ్చేసి మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అవేంటంటే ఎక్సలెంట్, గుడ్, మీడియం, పూర్, బ్యాడ్. సో ఈ 5 ఏదో ఒక ఆప్షన్ తీసుకొనేసి మీరు ఫుడ్ క్వాలిటీ గురించి ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి క్వాంటిటీ అనమాట, అంటే పరిమాణం ఎంత, అంటే ఎంత క్వాంటిటీలో ఎంత ఇచ్చారు, అంటే కొంచెం ఇచ్చారా, ఎక్కువ ఇచ్చారా, మీడియం ఇచ్చారా, తక్కువ ఇచ్చారా అంటే దాని గురించి కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో దానికి కూడా 5 ఉంటుంది. ఎక్సలెంట్, గుడ్, మీడియం, పూర్ అండ్ బ్యాడ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ కామెంట్స్ ఏమైనా ఉంటాయి కానీ అక్కడ చేసి థర్డ్ ఫోటో చూడండి ఒకసారి రైట్ సైడ్ కి. సో సబ్మిట్ ఫీడ్బ్యాక్ అనమాట. సబ్మిట్ ఫీడ్బ్యాక్ అని ప్రెస్ చేసైనా మనకు అయిపోతుంది. సో రైట్ సైడ్ వచ్చేసి ద ఫీడ్బ్యాక్ ఫీచర్ అలౌస్ స్కూల్ టు షేర్ రియల్ టైమ్ ఇన్పుట్ ఆన్ ద క్వాలిటీ, క్వాంటిటీ అండ్ డెలివరీ ఆఫ్ ద meals అన్నమాట. సో users can rate each parameter using an easy emoji based system ranging from excellent to poor అన్నమాట. నెక్స్ట్ అడిషనల్ కామెంట్స్ కెన్ బి యాడెడ్ ఫర్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ హెల్పింగ్ ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ. సో బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు అనమాట. ఇంకా బాగుంది అనుకోండి, మీ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తపరచచ్చు అనమాట. సో ఈరోజు వచ్చేసి మాకు ఈ పలానా ఫుడ్ చాలా చాలా బాగుంది, ఈ రోజు పప్పు చాలా బాగుందని పిల్లలు చెప్పినారు, ఈ రోజు పచ్చడి చాలా బాగుందని పిల్లలు చెప్పినారు. సో ఈరోజు వచ్చేసి రసంలో కొంచెం ఉప్పు తక్కువైంది కాబట్టి పెంచితే కొంచెం బాగుంటుంది, లేకపోతే ఈ రోజు క్వాంటిటీ ఫుడ్ వచ్చేసి మాకు బాగా ఫుల్ గా సరిపోయింది, పుష్టిగా మా పిల్లలందరూ కూడా భోంచేస్తారు. ఇలా పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఒకవేళ నెగిటివ్ గా అంటే ఏమైనా సరిగా లేదనుకోండి, సబ్మిసివ్ గా అనమాట. సో ఇది కొంచెం బాగానే ఉంది, కాకపోతే ఇంకాస్త చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ మనం ఇచ్చామనుకోండి, పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఎవరైతే కుక్ ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ టైం ఓకే, సో కొంచెం ఉప్పు కారం తక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసుకునేసి చేయాలి. ఎందుకంటే కొన్ని వందల మంది పిల్లలు ప్రిపేర్ చేసేది కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం అందరికి కూడా ఇది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మన ఫీడ్బ్యాక్ లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ కామెంట్స్ కెన్ బి యాడెడ్ ఫర్ డీటెయిల్ ఫీడ్బ్యాక్ హెల్పింగ్ ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ. వన్స్ సబ్మిటెడ్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ ఇన్స్టాంట్లీ రికార్డెడ్ టు ఎన్ష్యూర్ బెటర్ మానిటరింగ్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ వెన్ నీడెడ్ అనమాట. సో ఇక్కడ ఏం యాక్టివిటీ జరిగినా కూడా వెంటనే వచ్చేసి మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ అందరికి, కలెక్టర్ గారి నుంచి అందరికి తెలుస్తుంది అనమాట మనం ఇక్కడ చేసే ప్రత్యేక యాక్టివిటీ. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఎవరికి ఏ స్థాయిలో ఒక డౌట్ వచ్చినా కూడా ఎంఈఓ గారి నుంచి, డిఈఓ గారి నుంచి, జేసీ మేడం సార్ వాళ్ళ గారి నుంచి, కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ మనకు ఏబిపి స్టాఫ్ ఉన్నారు వీళ్ళు కానీ, మన శ్రీకాంత్ గారికి, అందరికీ కూడా ఇక్కడ మీరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింట్ గా వచ్చేసి డాష్ బోర్డ్ లో తెలుస్తుంది. డాష్ బోర్డ్ లో ఏ స్కూల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం డీటెయిల్ గా తెలుస్తుంది. మీ ఫొటోస్ వెంటనే డాష్ బోర్డ్ లో వస్తాయి, అవి వచ్చేసి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, ఏమి అడగట్లేదు, పెట్టట్లేదు అని అనుకోవద్దండి. మీ యొక్క మొత్తం A to Z ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా ఇదంతా కూడా మనకు ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. రైట్. నెక్స్ట్ సో రిపోర్ట్ ఇష్యూస్ అనమాట. రిపోర్ట్ ఇష్యూస్ వస్తే కన్నా మీరు ఎడం పక్క చూసుకుంటే 6వ భాగం అనమాట. సో 6వ భాగం అంటే ఏంటంటే అటెండెన్స్ అయిపోయింది. ఎస్ ఎవరు? ఓకే. సో మెయిల్స్ రిసీవ్ అయిపోయింది, సర్వ్ అయిపోయింది, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసారు. తర్వాత ఏముంటుందంటే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఆప్షన్ చూడండి, ఫుడ్ నాట్ డెలివర్డ్, ఫుడ్ క్వాంటిటీ ఇన్కరెక్ట్, ఫుడ్ క్వాలిటీ ఇష్యూస్,
ఆ వెహికల్ నాట్ అరైవ్ టైము ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మీరు ప్రయారిటీ లెవెల్ కూడా వచ్చేసి అది ఏంది హైనా లేకపోతే మీడియమా లోనా. సో హై అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇన్స్టాంట్ ఇమీడియట్ గా దానికి మళ్ళీ ఆప్షన్ ఏదైనా పెట్టుకునేసి వాళ్ళకు టైంకి చేర్చాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ వెహికల్ కావచ్చు లేకపోతే వేరే వెహికల్ అయినా కావచ్చు అనమాట. సో అట్లా ఆ విధంగా అనమాట. సో లో క్వాలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు అయినా ఇందాక అనుకున్నాం కదా ఉప్పు కారం లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి ఏమైనా ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవడం అంటే లో క్వాలిటీ కిందకి వస్తాయి. మీడియం అంటే ఏమైనా అక్కడికక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటాయన్నా చేసుకోవచ్చు అనమాట. అది రైట్. So next, the report issues features allows users to quickly highlight any problem related to meal delivery, such as incorrect quantity, quality issues, or delivery delays. Users can describe the issue in detail and set a priority level, high, medium, or low for faster resolution. This ensures timely action by the concerned team and help maintain a స్మూత్ అండ్ రిలయబుల్ మీల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ రిపోర్ట్స్ అందరూ ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. చూసుకునేసి ఆ యొక్క హైరార్కీని బేస్ చేసుకునేసి మనకు డెసిషన్ లాంటివి తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ రిపోర్ట్ ఇష్యూస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. మీరు చూడండి ఎడం పక్క చూడండి పెండింగ్ రివ్యూస్ సబ్మిటెడ్ ఆన్ 2025 5/20 14 అంటే 2 గంటల 46 నిమిషాల 38 సెకండ్లకి. ఇష్యూ టైప్ వచ్చేసి ఫుడ్ క్వాలిటీ ఇన్కరెక్ట్ గా ఉంది. డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ప్రయారిటీ వచ్చేసి హై అన్నారనమాట. సో ఇట్లా సెకండ్ అనమాట. ఫస్ట్ ఎడం పక్క చూడండి హోమ్ ఉంది, తర్వాత రిపోర్ట్ స్టేటస్ అనేసి ఉంది చూడండి. రెండోది రిపోర్ట్ స్టేటస్ అని ఉంటాయి కదా, ఇందులో అది ప్రెస్ చేసానా మనకి ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. సో రిపోర్ట్ ఇష్యూస్ లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ విజువల్ ట్రాకింగ్ షోస్ వేర్ ద కంప్లైంట్ స్టాండ్స్ అనమాట. సో ఇక్కడ స్టేజ్ ఏంటి, స్టేటస్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది చూడొచ్చు అనమాట. సో రిపోర్ట్ సబ్మిటెడ్ కంప్లీటెడ్ అని వస్తుంది. దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ బై ద యూజర్ అండర్ రివ్యూ అలాగే పెండింగ్ అథారిటీస్ ఆర్ వెరిఫైయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిపోర్ట్. ప్రాసెసింగ్ అంటే పెండింగ్ ఏమన్నా స్టేటస్ ఏముంది, స్టేజ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఎలా ఉంది, పెండింగ్ లో ఉందా, ఇష్యూ ఈస్ బీయింగ్ అడ్రస్డ్ బై ద కన్సర్న్ డిపార్ట్మెంట్, రిజాల్వ్డ్, పెండింగ్, ది కంప్లైంట్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అండ్ మార్క్డ్. సో ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఏంటంటే మనకు అంతా కూడా ఈ స్మార్ట్ కిచెన్ లో ఫుడ్ ప్రిపరేషన్ స్టీమ్ ప్రాసెస్ కావచ్చు, వాటర్ ఏమైనా సమస్య ఉంది అనుకోండి వాటర్ గురించి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ గురించి కావచ్చు, లేకపోతే వెహికల్స్ గురించి కావచ్చు, ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా మనము సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి లాగౌట్ చేసుకోవడం ఎలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎడం పక్క చూస్తే అయినా మన పేరు మీద ఇలా మొబైల్ నెంబర్తో మెయిల్ ఐడితో మనము మన డీటెయిల్స్ రైట్ సైడ్ లో ప్రొఫైల్ ఉంటుంది. మూడో ఆప్షన్ హోమ్ అయిపోయింది, రిపోర్ట్ స్టేటస్ అయిపోయింది, రైట్ సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇక్కడ ఎడం పక్క వచ్చి టాప్ లో హోమ్ బటన్ ఉంటుంది అనమాట. సో అక్కడ పేరు చూడండి అనిల్ కుమార్ సార్, అమరావతి టెస్టింగ్ స్కూల్, అలాగే మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, కింద లాగౌట్ అనేసి రెడ్ కలర్ లో మనకు రౌండప్ చేస్తున్నా అనమాట. సో ఆ ప్రొఫైల్ లాగౌట్ మీద ప్రెస్ చేస్తే గన సో కన్ఫర్మ్ లాగౌట్ ఆర్ యూ షూర్ వాంట్ టు లాగౌట్ అంటే ఓకే అని కొడితే ఓకే అవుతుంది, లేదా క్యాన్సిల్ నొక్కితేనే క్యాన్సిల్ వస్తుంది అనమాట. సో ప్రొఫైల్ ఈజ్ అ యూస్ఫుల్ ఫీచర్ దట్ డిస్ప్లేస్ ద హెడ్ మాస్టర్స్ డీటెయిల్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ స్కూల్. It includes the school's name, role, mobile number, and email address. This section also provides a logout button for securing access management. Click on logout button, successful logon user out of the app. Sorry? Sir, ఏమన్నా చెప్తున్నారా? ఓకే రైట్. సో ఇది లాగౌట్ చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ మొబైల్ యాప్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మీకు వచ్చేసి జస్ట్ ఆల్రెడీ మనం ఇప్పుడు రైట్ మొత్తం 21 స్లైడ్ దగ్గర ఉన్నామండి. 66 అంటేనా మీకు తొందరగానే అయిపోగొట్టేస్తాను. సో ఎంత 12:30 వరకు సార్ మన టైము 1 వరకా? ఓకే. సో డ్రైవర్ యాప్ చూడండి, ఇప్పుడు హెచ్ఎం యాప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన డ్రైవర్ యాప్ లో కూడా ఇలాగే ఉంటుంది. కొద్దిగా ఫాస్ట్ గా లాగేస్తాను. రైట్. సో లాగిన్ స్క్రీన్ సేమ్ ఏ విధంగా హెచ్ఎం గా అయితే లాగిన్ అవ్వాలో అదే విధంగా మన డ్రైవర్ కూడా లాగిన్ అవుతాం. ఎడం పక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, సెండ్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ కొట్టిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎడం పక్క చూడండి స్కూల్స్ అసైన్డ్ అంటే ఆ డ్రైవర్ ఎన్ని స్కూల్స్ అసైన్ చేశారు అనే దాని గురించిన స్కూల్స్ అసైన్డ్ ఎన్ని స్కూల్స్ చేశారు, తర్వాత ఎన్ని స్కూల్స్ ఫినిష్ అయిపోయినాయి,
తర్వాత ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయనే దాని గురించి ఇతనికి చూపిస్తుంది అనమాట. సో అమరావతి టెస్టింగ్ స్కూల్ అనేసి ఇక్కడ ఎడం పక్క స్టార్ట్ అని నొక్కితే కనుక మనకు వైల్ యూజింగ్ ద యాప్ అనేసి, అంటే వైల్ యూజింగ్ ది యాప్ అనేది ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందరికీ తెలుసు, మీరు మామూలుగా ఏదైనా కూడా మన మొబైల్ యూజ్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. సో హోమ్ స్క్రీన్ లో వచ్చేసి వెన్ యూజింగ్ ద వెహికల్ ట్రాకింగ్ ఫీచర్ ద యాప్ రిక్వెస్ట్ లొకేషన్ యాక్సెస్ టు ప్రొవైడ్ రియల్ టైమ్ మానిటరింగ్ ఫర్ ఆఫ్ ఫుడ్ డెలివరీ వెహికల్ ఉంటుంది. దిస్ ఎన్ష్యూర్స్ ప్రెసిస్ ట్రాకింగ్ ఫర్ సేఫ్టీ, పంక్చువాలిటీ అండ్ అకౌంటబిలిటీ. టోటల్ స్కూల్స్ అసైన్డ్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ద వెహికల్ ఈజ్ షెడ్యూల్ టు డెలివరీ అండి, ఎన్ని స్కూల్స్ ఇవ్వాలనేది. అలాగే స్కూల్స్ కంప్లీటెడ్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ వేర్ ద మీల్ డెలివరీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎగ్జాంపుల్ ఇన్ని ఇచ్చుకోవచ్చు. స్కూల్ నేమ్, ఏ స్కూల్లో డెలివరీ చేస్తారు అనేది కూడా మనకు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ అంగడి వీధి తెలుగు అనేసి వస్తుంది. తర్వాత టోటల్ మీల్స్ ఫర్ దిస్ స్కూల్ క్లియర్లీ షోస్ ద నంబర్ ఆఫ్ మీల్స్ టు బి డెలివర్డ్. క్లిక్ ఆన్ స్టార్ట్ టు బిగిన్ ద ట్రిప్ ఫర్ ద స్కూల్. ఇది నెక్స్ట్ నావిగేషన్ రూట్ అనమాట. ఇక్కడ చూస్తే అయినా మనకు స్కూల్లో వచ్చేసి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట, బండి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత వచ్చేసి యు హ్యావ్ అరైవ్డ్ అని చెప్పండి ఒక పాప వస్తుంది అనమాట. సో మన డ్రైవర్ ఆ స్కూల్ ఏరియాలో పోతా అంటే అక్కడ మొత్తం జీపీఎస్ అంతా కూడా ట్రాకింగ్, జీపీఎస్ అంతా ఇది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాని నుంచి వచ్చేసి అరైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ ట్రిప్ కొట్టైనా అక్కడికి మనకు ఎండ్ ట్రిప్ తో వచ్చేసి మనకు ఇది అయిపోతుంది అనమాట. So this enables real-time route guidance for food delivery personnel and ensures automated trip logging upon reaching the school destination. Okay. When the delivery vehicle reaches the destination, the app automatically displays you have arrived the pop-up అంటే pop-up వస్తుంది, and a green button labeled end trip. ఎడం పక్క చూడండి రెండో ఫిగర్ లో ఎండ్ ట్రిప్ అని ఉంది కదా. సో ఆ విధంగా ఎండ్ ట్రిప్ యాజ్ షోన్. అప్లోడ్ అపాన్ క్లికింగ్ ద ఎండ్ ట్రిప్ ద డెలివరీ ఈజ్ మార్క్డ్ కంప్లీట్. సో ఎండ్ ట్రిప్ మీద కొడితే అయినా ఆ డెలివరీ కంప్లీట్ అయిపోయింది అనమాట, ఆ స్కూల్ వరకు మాత్రమే అనమాట. సో మిగతా అన్నిటికీ కూడా కాదు. సో ద డెలివరీ ఈజ్ మార్క్డ్, ద ట్రిప్ లాగడ్ విత్ టైమ్ స్టాంప్ అండ్ రూట్ కంప్లీషన్. ఇట్ ట్రాన్స్లేషన్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్, ఎగ్జాంపుల్ మీల్ రిసీవ్డ్ అండ్ ద మీల్ సర్వ్డ్, అదంతా కూడా తర్వాత వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది అందరికి ఇచ్చిన తర్వాత ఎండ్ ట్రిప్ వస్తుంది అనుకుంటా, ఆల్ స్కూల్స్ అయిపోయిన తర్వాత. అంతే కదా సార్ శ్రీకాంత్ సార్? ఎస్, ఆల్ స్కూల్స్ అయిపోయిన తర్వాతనే. ఓకే. నెక్స్ట్ డెలివరీ ఫుడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మన ఫుడ్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఈ విధంగా మనము క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసైనా హెచ్ఎం యాప్ లో నుంచి మనకు స్కాన్ చేస్తే అయినా మనకు అక్కడ మనము ఫుడ్ సక్సెస్ఫుల్ గా మనం డెలివరీ చేసినాం అనేది మనం క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హెడ్ మాస్టర్ టు కంప్లీట్ ద ఫుడ్ డెలివరీ ప్రాసెస్ ద డ్రైవర్ మస్ట్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ జనరేటెడ్ ఇన్ ద హెడ్ మాస్టర్స్ యాప్ అనమాట. అక్కడ హెడ్ మాస్టర్ దాంట్లో ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని మనము స్కాన్ చేయడం జరుగుతుంది. సో డెలివరీ విల్ ఓన్ బి మార్క్డ్ యాజ్ కంప్లీట్ అండ్ మీల్ రిసీవ్డ్ స్టేటస్ అప్డేట్ ఆఫ్టర్ ద క్యూఆర్ కోడ్ ఈజ్ సక్సెస్ఫుల్ స్కాన్డ్. సో హెచ్ఎం యాప్ లో ఏదైతే మనకు హెచ్ఎం దాంట్లో వచ్చేసి రిసీవ్డ్ అనేది చూసాం కదా ఇందాక మనము, ఎక్కడది మీల్ రిసీవ్ ఇక్కడ నుంచి చూడండి, మీల్ రిసీవ్డ్ ఉంది కదా, ఇక్కడ ఈ స్కాన్ నుంచి చూడండి, ఈ స్కాన్ ఒకసారి ఇది హెచ్ఎం యాప్ లో ఓపెన్ అవుతుంది. హెచ్ఎం యాప్ లో ఓపెన్ అయిన తర్వాత మన డ్రైవర్ గారు ఏం చేయాలంటే ఇక్కడ ఇతని దాంట్లో నుంచి స్కాన్ చేయాల్సి వస్తుంది డ్రైవర్ యాప్ లో నుంచి. సో కంప్లీట్ అనేది రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేసైనా క్యూఆర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతనే అప్పుడు అతనికి ఆడ సర్వ్ అయిపోయినట్టు మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సో లాగౌట్ చేసుకోవచ్చు అనమాట. డ్రైవర్ వచ్చేసి మనకు ఇట్లా ఈ విధంగా పేరు నంబర్ ఉంటుంది, లాగౌట్ చేయొచ్చు, ఓకే అనేసి మనం లాగౌట్ అయిపోతాం. సో తర్వాత వచ్చేసి అడ్మిన్ డాష్ బోర్డ్. ఇప్పుడు మీరంతా చేసేది మనకు ఎలా కనిపిస్తుంది అంటే కన్నా ఇక్కడ మెయిన్ అడ్మిన్ అంటే ఎవరంటే మీకు ఇట్లా అడ్మిన్ కి యాప్ లాంటివన్నీ ఏముండవు, కాకపోతే వాళ్ళకు డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. అంటే ఒక వెబ్సైట్ లాగా మనకి ఎట్లయితే వెబ్సైట్ ఉంటుందో అట్లా వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ కి వచ్చేసి అందరికి లాగిన్ ఉంటుంది. లాగిన్ ఎలా ఉంటుందంటేనా ఇప్పుడు మనం ఎట్లయితే మొబైల్ నెంబర్ మీద లాగిన్ ఉందో అదేవిధంగా కలెక్టర్ గారికి సార్ నంబర్ పైన లాగిన్ ఉంటుంది, అలాగే విజయ్ కుమార్ సార్కి సార్ లాగిన్ నంబర్ ఉంటుంది, అలాగే మన శ్రీకాంత్ గారికి ఉంటుంది, అలాగే వచ్చేసి మన అమరావతి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంటుంది అనమాట. సో అట్లా ఆ విధంగా ఇది డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. సో డాష్ బోర్డ్ లింక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. యూజర్ లింక్ వచ్చేసి YSRKadapa.ap.gov.in లో మనకు అవుతుంది. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేసైనా క్రోమ్ ఓపెన్
ఆ క్రోమ్ బ్రౌజర్ చేస్తేనే మన అయిపోతుంది. లేకపోతే పేస్ట్ ద లింక్ ఇన్ ద సర్చ్ బార్, ఈ విల్ డైరెక్ట్ రీడైరెక్టెడ్ టు ద ఏవిపి డొక్కా సీతమ్మ డాష్ బోర్డ్ వస్తుంది అనమాట మనకు. సో మన వెబ్సైట్ ఎలా ఓపెన్ చేస్తాం అలాగే. నెక్స్ట్, సో ఇక్కడ లాగిన్ లో వచ్చేసి మనకు జస్ట్ వెల్కమ్ టు అడ్మిన్ డాష్ బోర్డ్ అని ఇలా వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చేసి జస్ట్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనము లాగిన్ అయిపోతాయి. ఏదైనా ఇదే అండి ప్రాసెస్. మీరు ఏదైనా యాప్ తీసుకోండి, ఓలా కానీ, ఊబర్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, జొమాటో కానీ, ఇదంతా ఒకటే ప్రాసెస్, అంతా ఒకటే ఉంటుంది. అలాగే ఇది కూడా అనమాట. సో ఇప్పుడు డాష్ బోర్డ్ ఏముంటుందంటే ఎడం పక్క చూడండి ఒకసారి మీరు. సో డాష్ బోర్డ్ లో వచ్చేసి ఆఫీస్ మేనేజర్, తర్వాత ఇన్స్పెక్షన్స్, సమృద్ధి, కడప, తర్వాత గ్రామదర్శిని, ఇలా అవన్నీ ఉన్నాయి కదా. సో ఇట్లా మనకు ఈ విధంగా డాష్ బోర్డు, తర్వాత వచ్చేసి యాడ్ స్కూల్, యాడ్ వెహికల్. సో మనం ఏం చేస్తామంటే హెచ్ఎంని యాడ్ చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాగే డ్రైవర్ వెహికల్స్ వాళ్ళు వీళ్ళు మారుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం స్కూల్ని యాడ్ చేసుకుంటాం, యాడ్ వెహికల్స్ చేస్తాము. అటెండెన్స్ అనాలిసిస్ వస్తుంది, అటెండెన్స్. తర్వాత వచ్చేసి మీల్ బేస్డ్ అనాలిసిస్, తర్వాత మీల్ రిసీవ్డ్, మీల్ సర్వ్డ్, తర్వాత ఫీడ్బ్యాక్ అనాలిసిస్, తర్వాత ఫీడ్బ్యాక్స్, రిపోర్ట్ ఇష్యూసెస్, లైవ్ ట్రాకింగ్ అనలిటిక్స్, ఇన్స్పెక్షన్స్, స్మార్ట్ కిచెన్ రిపోర్టు, స్టాక్ ఇన్వెంటరీ, ఇవన్నీ డీటెయిల్స్ ఎడం పక్క ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో వచ్చేటప్పటికి టోటల్ మండల్స్ 4, టోటల్ స్మార్ట్ కిచెన్స్ 6, టోటల్ స్కూల్స్ 139, స్కూల్ టైప్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తుంది అనమాట. రియల్ గా వచ్చేసి మీకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అట్లా ఆ విధంగా చూపిస్తుంది అనమాట. 13 మండలాల్లో ఇవన్నీ చూపిస్తాయి. అట్లా మీకు బార్ చార్ట్ లో టుడే అటెండెన్స్ ఎంతమంది వచ్చారు చూడండి. ఎడం పక్క వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 50 మంది ఉన్నారు. తర్వాత ప్రజెంట్ వచ్చేసి దాంట్లో 10 మంది ప్రజెంట్ అయ్యి ఉండారు. తర్వాత వచ్చేసి ఆబ్సెంట్ వచ్చేసి 40 మెంబర్స్ అయ్యి ఉండారు. ఇది ఇక్కడ మనకు ఇట్లా కాలమ్స్ లో చూపించిన అనమాట. తర్వాత వచ్చేసి ఈ పక్క వచ్చేసి మనకు మెనూ ఐటమ్స్ రిసీవ్డ్ అనేది చూడండి. అటెండెన్స్, రిపోర్ట్, రిసీవ్డ్, సర్వ్డ్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇట్లా మ్యాప్ లో అంతా మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. ఆయన హైర్ ఆఫీసర్స్ ఈ విధంగా డీటెయిల్ గా వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, యాడ్. ఒక స్కూల్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి. సో స్కూల్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ స్మార్ట్ కిచెన్, ఏ కిచెన్ కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసిన స్కూల్స్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి వచ్చేసి మీకు యాడ్ స్కూల్ అని ఉంది చూడండి. అక్కడ ఈ రిపోర్ట్ అంతా మనం కాంటే ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పీడిఎఫ్ లో కాంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఎక్సెల్ కానీ, శాంపుల్ ఎక్సెల్ కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. స్కూల్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి యాడ్ స్కూల్లో ఇట్లా చూస్తే యూ డేస్ నంబర్ వేసుకోవాలి. తర్వాత స్కూల్ కేటగిరీ ఏం వస్తుంది, స్కూల్ టైప్ ఏంటి, స్కూల్ నేము. ఇక్కడ రెడ్ మార్క్ స్టార్ ఉంది కదా, అవన్నీ కూడా మ్యాండేటరీగా మనం ఖచ్చితంగా మనము ఎంటర్ చేయాల్సినట్టు అన్ని కూడా అనమాట. సో ఇదంతా కూడా మనకు అడ్మిన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీకు ఐడియా కోసం ఇది కూడా చూపిస్తుంది అనమాట. స్కూల్ నేమ్, నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్, మొబైల్ నంబరు, తర్వాత స్కూల్ మెయిల్ ఐడి ఏంటి, ఆ పిన్ కోడ్ నంబరు, సిటీ, విలేజ్, కంప్లీట్ స్కూల్ అడ్రస్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంటర్ మీ అటెండెన్స్ లో మొత్తం స్టూడెంట్స్ ఎంతో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ ల్యాండ్ మార్క్, ఏదైనా ల్యాండ్ మార్క్ నియర్ బై ఎలా ఉంటుంది, ఎంటర్ లాటిట్యూడ్, అలాగే లాంగిట్యూడ్, దానికి సంబంధించిన లొకేషన్, యాడ్ మండల్ వచ్చేసి మండల్ టైపు, ఇది స్మార్ట్ కిచెన్ దేనికి, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇది స్కూల్ యాడ్ చేసుకుంటాం. ఇది మీకు రాదు, మెయిన్ అడ్మిన్ వాళ్ళకి వస్తుంది. రైట్. నా తర్వాత ఎడిట్ స్కూల్ డీటెయిల్స్, ఏదైనా తప్పులైనా వేరే అనుకోండి వాళ్ళకి కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఆప్షన్ మనకు అడ్మిన్ మాత్రమే ఉంటుంది అనమాట. నెక్స్ట్, యాడ్ వెహికల్స్. వెహికల్ కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి అంత డీటెయిల్స్ అంతా కడప ఇట్లా నంబర్ వచ్చేసి అనమాట. సీరియల్ నెంబరు, మండలం పేరు, స్మార్ట్ కిచెన్ ఏది, తర్వాత వెహికల్ టైప్ ఏంది, ఆటోనా, వ్యానా, లేకపోతే రిక్షానా అని చెప్పనేసి ఆ వెహికల్ నెంబర్ వస్తుంది. తర్వాత డ్రైవర్ లైసెన్స్ నెంబర్ వస్తుంది, ఆ వెహికల్ ఓనర్ పేరు వస్తుంది, వెహికల్ డ్రైవర్ నేమ్. ఎందుకంటే ఆల్ దిస్ ఆర్ డీలింగ్ విత్ ద గవర్నమెంట్ సిస్టమ్ కదా. సో ఒక ప్రభుత్వ యంత్రాంగంలో వచ్చేసి మన స్కూల్స్ తో డీల్ చేస్తున్న విషయం కాబట్టి చాలా కరెక్ట్ గా తెలియాలి. ఏదైనా జరగరాని సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ కిచెన్ ఎవరు, అక్కడ కిచెన్ మేనేజర్ ఎవరు ఉన్నారు, అలాగే డెలివరీ మేనేజర్ ఎవరు ఉన్నారు, ఎందుకు డిలే అయింది, ఏంది అనేసి మనకు అంతా కూడా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్ గా, మీకు తెలియదు ఏం కాదు. సో కాబట్టి మన డ్యూటీ పరంగా, మన వర్క్ పరంగా వచ్చేసి మనం చాలా ఎథికల్ గా, చాలా ఇంటిగ్రిటీగా, చాలా ట్రాన్స్పరెన్సీగా ఎప్పుడైతే మన వర్క్ మనం టైం టు టైం చేస్తూ వస్తామో మనకి ఎప్పుడు ఏ సమస్యలు కూడా రావు అన్నమాట.
సో అది కాబట్టి ఇలా డీటెయిల్ అంతా మనకు యాప్ లో ఇట్లా టెక్నాలజీ ద్వారా అంతా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఏ స్టేజ్ లో ఎవరి దగ్గర ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా మనకు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ యాడ్ వెహికల్స్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అవన్నీ చూడండి. యాడ్ వెహికల్ టైప్ ఏంది, వెహికల్ నంబరు, ఇందాక లైసెన్స్ నెంబర్ అన్నాం కదా, ఆ కాలమ్స్ లో చూసాం కదా, ఇక్కడ ఏవైతే ఎంటర్ చేస్తారో అవి అక్కడ కనిపిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఎడిట్ వెహికల్ డీటెయిల్స్. ఎడిట్ లో ఏమైనా తప్పులు ఏమైనా పోయినాయి అనుకోండి, అందులో మనం ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అటెండెన్స్ అనాలిసిస్ అన్నమాట. సో అటెండెన్స్ ఎంత మంది డీటెయిల్స్ చూపించుకున్నాం కదా, సో ఇట్లా ఆ విధంగా మనకు ఈ అటెండెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఈ డాష్ బోర్డ్ లో వచ్చేసి మనం సెంట్రలైజ్డ్ కిచెన్ లో వచ్చేసి డాష్ బోర్డ్ లో అన్ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అంటే నెలవారీగా చూసుకోవచ్చు, సంవత్సరాల వారీగా చూసుకోవచ్చు, రోజువారీగా చూసుకోవచ్చు. ఇట్లా డైలీ అటెండెన్స్ కానీ వీక్లీ అటెండెన్స్ ఇలా ఉంటుంది, మంత్లీ అటెండెన్స్ ఈ విధంగా ఉంటుంది, టోటల్ అటెండెన్స్, స్మార్ట్ కిచెన్ వైజ్ అటెండెన్స్ కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట అటెండెన్స్ అనాలిసిస్ లో. ఎడం పక్క చూడండి, యాడ్ స్కూల్ అయిపోయింది, యాడ్ వెహికల్ అయిపోయింది ఎడం పక్క. నెక్స్ట్ అటెండెన్స్ అనాలిసిస్ లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ అటెండెన్స్ వచ్చేటప్పటికి ఇట్లా ఈ విధంగా టోటల్ ఎంతమంది 18,132 మంది అటెండెన్స్ అయినారు, ఈ మంత్ లో ఎంతమంది, ఈ వారంలో ఎంతమంది, ఈ రోజు ఎంతమంది అయినారు, తర్వాత ఫ్రమ్ టు డేట్ కూడా రాసుకోవచ్చు అనమాట. సారీ, సో ఇక్కడ ఫ్రమ్ డేట్ 1/3/2026 ఉంది కదా, అక్కడ నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలన్నా కూడా మనకు డేటా అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అటువంటి ప్రొవిజన్ కూడా మనకి ఈ యొక్క డాష్ బోర్డ్ లో ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ ఇదే ఉందన్నమాట. చూడండి ఇక్కడ స్కూల్లో యొక్క అడ్రస్ ఏంది, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రెజెంట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ప్రైమరీ ఎంతమంది, ఆ హెచ్ఎం గారు ఏదైతే ఎంటర్ చేశారు చూడండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి అనమాట. సో ప్రైమరీ స్టూడెంట్స్ ఎంతమంది, హై స్కూల్ స్టూడెంట్స్ ఎంతమంది, యాబ్సెంట్ ఎంతమంది అయ్యారు, ఎగ్ ఎంతమంది తింటారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నీట్ గా వస్తాయి. దీంట్లో పైన చూడండి ఎక్సెల్ పీడిఎఫ్ ఉంది కదా, ఎక్సెల్ మీద ప్రెస్ చేస్తానే మన ఎక్సెల్ వచ్చేస్తుంది అనమాట. మనం ఆ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇదే అనమాట. సో ఎక్సెల్ మామూలు మనం ఏం చేస్తా ఉంటాము, పేరు కాలమ్స్ అన్ని ఎంటర్ చేసుకొని అన్ని డీటెయిల్ ఎంటర్ చేస్తాం కదా, అలా కాకుండా దీనివల్ల యాక్యురసీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్విక్ గా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా బెనిఫిట్ అనమాట. అండ్ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్స్ బేస్డ్ అనలైసిస్ అనమాట. మీల్స్ దాన్ని బేస్ చేసుకునేసి మనకి ఎడం పక్క చూసుకుంటే కనుక మీల్స్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అని చెప్పండి, సర్వ్డ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. డే వారీగా డేట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఎడం పక్క చూడండి 1/4/2026 ఉంది కదా, ఆ విధంగా. సో ప్రిపేర్డ్ 6,810 మందికి, రిసీవ్డ్ 4,110, సర్వ్డ్ 3,345, షార్ట్ ఫాల్ ఏమన్నా ఉంటే అది చూపిస్తుంది అనమాట. పర్సంటేజ్ వైజ్ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మీల్స్ రిసీవ్డ్, ఎంత మీల్స్ రిసీవ్ అయ్యింది అది ఏమనేది మీకు ఇక్కడ చూడండి. మెయిన్ వచ్చేసి పైన టోటల్ మీల్స్ సర్వ్డ్, తర్వాత దిస్ మంత్, దిస్ వీక్, టుడే ఎంత అనేది మొత్తం ఉంటుంది. ఆ డేట్ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కాలంలో చూస్తే హెడ్ మాస్టర్ నేమ్, తర్వాత స్కూల్ నంబరు, మొబైల్ నంబరు, ఆ స్కూల్ అడ్రస్, తర్వాత మండల్ టైపు, తర్వాత స్మార్ట్ కిచెన్. ఇక్కడ ఇమేజ్ చూడండి, మనం ఏదైతే ఫోటో తీసి పెడతామో ఆ రియల్ టైం ఫోటో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కనిపించిన తర్వాత దాని మీద మనం ప్రెస్ చేస్తేనే మనకు ఫోటో కూడా వస్తుంది అన్నట్టు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్స్ సర్వ్ కూడా సేమ్, అక్కడ హెచ్ఎం గారు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ సేమ్ ఇందులో యాడ్ చేసి అలాగే ఉంటాయన్నమాట. సో మీల్స్ సర్వ్డ్ వచ్చేసి ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సేమ్ దీనిలో కూడా మండల్ నేమ్, తర్వాత వచ్చేసి మొబైల్ నంబరు, అడ్రస్, ఏ మండల్ టైపు, అలా వచ్చి ఏ స్కూల్ పేరు ఏంది, ఆ ఫోటో ఎట్లా సర్వ్ చేస్తున్నారు అనేది కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్ లేదా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేసి మనం ఆఫీసర్స్ వచ్చేసి చూసుకునేసి వాళ్ళు రిపోర్ట్ చూసుకుంటారు. ఓకే ఈ రోజు ఇంత స్టేజ్ ఇలా ఉంది అనేది వాళ్ళు అవగాహన వస్తుంది అనమాట. సో మామూలుగా ఇంతకుముందు అయితే ఏం చేసేటోళ్ళం, ట్రెడిషనల్ మెథడ్ అంటే అయినా సాధారణమైనటువంటి సమయాల్లో మనం ఏం చేసేటోళ్ళము, ఫోన్ చేసేటోళ్ళం అనమాట. హెచ్ఎం గారికి ఫోన్ చేసి డిఓ గారు ఏమండి మీ స్కూల్ ఎంతమంది వచ్చినారు, ఎంత ఫుడ్ తీసుకున్నారు, ఏమని అంతా అడగాల్సి వచ్చేది కదా. సో ఇప్పుడు ఏంటి, ఆ లెబోరియస్ వర్క్ అంతా నలిఫై అయిపోయింది అనమాట ఈ యొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల, యొక్క టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా అనమాట. రియల్ టైంలో అనమాట, స్పాట్ లో ఇప్పటికిప్పుడే ఎవరికి ఏం డౌట్ వచ్చినాడు, ఎంఈఓ గారు కానీ, డిఓ గారు కానీ, మన జేసీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన ఏవీపీ టీమ్ ఎవరైనా కూడా స్పాట్ లో ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోతుంది. దట్ ఈస్ ద క్రేజీ ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్ అనమాట. ఏ సాఫ్ట్వేర్ అయినా కావచ్చు. రైట్. నెక్స్ట్ మీల్స్ సర్వ్డ్ ఇమేజ్ ప్రివ్యూ. సో ఇట్లా విధంగా మనం ప్రెస్ చేసే ఇమేజ్ పైన ప్రివ్యూ ఈ విధంగా మన ప్రివ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్. ఫీడ్బ్యాక్ కూడా మనం ఇటు చూసుకోవచ్చు. అనుకున్నాం కదా, అక్కడ ఏదైతే మనకు హెచ్ఎం యాప్ లో ఇది అప్డేట్ చేస్తామో అవంతా దీనిలో రిఫ్లెక్ట్ అవుతుందండి. అదే డాష్ బోర్డ్ అంటే
సో డాష్ బోర్డ్ అంటే నా ఒక వెబ్సైట్ లో ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా వచ్చేసి దానిలో పోయి సార్ వాళ్ళకి సపరేట్ లాగిన్ ఉంటుంది. మనం అంతా ఇది చూసుకోవడానికి మనకు కుదరదు, ఎందుకంటే మనకు లాగిన్ ఉండదు అనమాట. ఇది ఓన్లీ హైర్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఏం వర్క్ చేసినా కూడా, డ్రైవర్ కావచ్చు అలాగే హెచ్ఎం గారు ఏం చేసినా కూడా ఇక్కడంతా కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. మళ్ళీ ఎవరు చూడట్లేదు, ఏదో తప్పు ఏదో ఒకటి వేసేద్దాంలే పెట్టేద్దాం అనుకుంటే మాత్రము సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. తద్వారా మనకి సమస్యలు కూడా వస్తాయి అనమాట, పనిష్మెంట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఫీడ్బ్యాక్ లో ఇలా మొత్తం చూసుకుంటాం అనమాట. కలెక్టర్ గారు కావాలనుకుంటేనా జస్ట్ ఇక్కడ చూసుకునేసి దాన్ని ప్రింట్ డౌన్లోడ్ చేసుకుంటారు, తీసుకొని ఏమైనా సమస్య ఉంటే పిలిపించి మనల్ని అడుగుతారు ఏంది సమస్య ఎందుకు అనేసి. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ సో ఫీడ్బ్యాక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు చూస్తే గన ఇక్కడ ఫీడ్బ్యాక్ డేట్, తర్వాత స్కూల్ నేము, ఫుడ్ డెలివరీ, ఫుడ్ క్వాలిటీ అండ్ హెడ్ మాస్టర్ పేరు, స్కూల్ నేమ్, ఇవన్నీ కూడా ఈ విధంగా మనకు డీటెయిల్ గా ఫీడ్బ్యాక్ లో అన్ని కనిపిస్తాయి. నెక్స్ట్ రిపోర్ట్ ఇష్యూస్ అనమాట. రిపోర్ట్ లో వచ్చేసి ఇక్కడ మనకి ఏదైనా రిపోర్ట్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ సేమ్ అక్కడ ఏదైతే చేస్తామో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ హెచ్ఎం కి కనబడదు, తను ఏం చేస్తాడు అనేది ఆ రోజు డేటా ఏదో ఎంటర్ చేసాడు పెట్టేస్తాడు, వాటికి వెళ్ళిపోతాడు అనమాట. తనకి తర్వాత ఏం జరిగింది అనేది అతనికి ఏమీ తెలియదు, అతను అక్కడ ఎంటర్ చేయడం వరకే. అక్కడ హెచ్ఎం కి ఏం జరుగుతుంది, డ్రైవర్ కి ఏం జరుగుతుంది అనేది మనకు డాష్ బోర్డ్ ఇక్కడ మనకు మాత్రమే తెలుస్తుంది అనమాట, డాష్ బోర్డ్ ద్వారా హైర్ ఆఫీసర్స్ కి. ఇది రిపోర్ట్ ఇష్యూసెస్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్స్ కి వచ్చేటప్పటికి సేమ్ చూడండి, మనకు చూసైనా సేమ్ అదే విధంగా మన ఇన్స్పెక్షన్ కి వచ్చేసి ఎంత ఏమి ఏ టైం డెలివరీ అయింది ఫుడ్ అనేది ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కూడా మనం ట్రాకింగ్ చేసుకునేసి డీటెయిల్స్ అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ దీంట్లో కూడా హెడ్ మాస్టర్ పేరు, స్కూల్ మొబైల్ నెంబర్, స్కూల్ అడ్రస్, మండల్ టైప్ అయింది, స్మార్ట్ కిచెన్ దేని కిందకి వస్తుంది, రిపోర్ట్ అయింది అనేది అనమాట. సో ఎండెడ్ ఎర్లీ 79 minutes, ఎండెడ్ ఎర్లీ 28 minutes, ఎండెడ్ నో డేటా, ఎండెడ్ మీరేం చేయకపోతే నో డేటా అని వస్తుంది అనమాట. అక్కడ మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తేనే మీకు కనిపిస్తుంది. ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటేనా వెంటనే మన అమరావతి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఫోన్ చేస్తేనే వాళ్ళు చెప్తారనమాట. సో తొందరగా అర్లీగా ఇచ్చేసి అనుకోండి, అర్లీగా ఇచ్చినా కూడా మీకు ఇట్లా ఈ విధంగా చూపించేస్తుంది అన్నట్టు. లేట్ అయితే లేటు, అర్లీగా అయితే అర్లీగా. నెక్స్ట్ స్మార్ట్ కిచెన్ రిపోర్ట్. స్మార్ట్ కిచెన్ రిపోర్ట్ లో వచ్చేసి ఈ విధంగా మనకు సీరియల్ నెంబరు, స్మార్ట్ కిచెన్ నేమ్, టోటల్ స్కూల్స్, టోటల్ స్టూడెంట్స్ ఎంత మంది, స్కూల్స్ సబ్మిటెడ్ అటెండెన్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆబ్సెంట్, నంబర్ ఆఫ్ సబ్మిటెడ్ మీల్స్, మీల్స్ డెలివర్డ్ ఇన్ ద ఇన్ టైమ్ స్కూల్స్, మీల్స్ డెలివర్డ్ డెలివరీ టైమ్ స్కూల్స్, స్కూల్స్ సబ్మిటెడ్ ఫీడ్బ్యాక్ ఎంతమంది సబ్మిట్ చేశారు, గుడ్ యావరేజ్, ఇలా మొత్తం కూడా మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క స్మార్ట్ కిచెన్ రిపోర్ట్ లో మనకు కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ స్టాక్ ఇన్వెంటరీకి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి రా ఇంగ్రీడియంట్స్ ఏమొస్తాయి, రైస్ కేజీస్ లలో ఉంటుంది, టమోటా కేజీలలో, పొటాటో కేజీలో, ఆనియన్, గార్లిక్, తర్వాత లేడీస్ ఫింగర్, ఈ కూరగాయలన్నీ కూడా మనకు ఏమున్నా కూడా ఇక్కడ మన ఈ డీటెయిల్ స్టాక్ అన్ని కూడా మనం ఐటమ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే తర్వాత నూనె అయితే లీటర్లలో ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ స్టాక్ ఇన్వెంటరీ యాడ్ సప్లైస్ అనమాట. సప్లైస్ ఏమైనా చేసే ఉన్నా అనుకోండి, వాళ్ళ పేరు అవి అన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సప్లయర్ నేము, తర్వాత సప్లయర్ నంబరు, సప్లయర్ యొక్క అడ్రస్ ఏంది, సప్లయర్ జిఎస్టీ నెంబర్ ఏమైనా ఉందా, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది అనేది కూడా మనం ఇక్కడ హ్యాండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఐటమ్ అందరూ అన్ని ఐటమ్స్ మనకు సప్లై చేయలేరు కదా. కూరగాయలు ఒకరు చేస్తారు, ఒట్టి సరుకులు ఒకరు చేస్తారు, పచ్చి సరుకులు ఒకరు చేస్తూ ఉంటారు, ఇంకా తర్వాత పప్పు ఒక దగ్గర, రైస్ ఒక దగ్గర, రకరకాలుగా ఉంటది కదా. సో ఆ సప్లైస్ అందరూ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన ఇందులో వాళ్ళని డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ ఇన్వెంటరీ, స్టాక్ అనమాట. స్టాక్ ఎంత వచ్చింది అది సప్లై పేరు, అలాగే ఫోన్ నంబరు, సప్లై నంబర్ ఏముంటుంది, సప్లై అడ్రస్, అదే జిఎస్టీ నంబరు, సప్లైయర్ అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు దీంట్లో డీటెయిల్ గా అన్ని కూడా స్టాక్ ఇన్ లో అన్ని కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత ఎంటర్ ఐటమ్స్ డీటెయిల్స్, అంటే ఐటమ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇందులో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ కేటగిరీ, తర్వాత ప్రోడక్ట్ ఐటమ్ నేము, తర్వాత మెజర్మెంట్ టైపు, ఎంటర్ క్వాంటిటీ ఇన్ కేస్, ఎంత క్వాంటిటీ మనకు రిసీవ్ అయ్యింది అది, క్వాంటిటీ ఇన్ మిల్లీగ్రామ్స్, ఎంజీలో ఏమైనా ఉందా, ఎంటర్ రేట్ పర్ కేజీ, ఆ రేట్ కూడా ఇందులో మనం ఎంటర్ చేస్తాము, టోటల్ అమౌంట్ ఎంత అయింది అది, తర్వాత ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉండదా అనేది, ఆ ఐటమ్ ఏదైనా కూడా ప్యాకెట్లలో వస్తాయి కదా, అవన్నీ కూడా మనము ఇందులో చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ఉన్నాయంటే ఎడం పక్క చూడండి, స్టాక్ ఇన్వెంటరీ ఉంది కదా, ఎడం పక్క బొమ్మ చూడండి, స్టాక్ ఇన్వెంటరీ అంటే పైనుంచి 1 2 3 4 5 6 7 8 9 10 10th కాలంలో దాని కింద ఇవన్నీ సబ్ అన్నమాట. స్టాక్ ఇన్వెంటరీలోనే ఇవన్నీ సబ్, అంటే స్టాక్ ఇన్వెంటరీ, తర్వాత యాడ్ ఐటమ్స్, తర్వాత యాడ్ సప్లైర్స్, తర్వాత ఇప్పుడు స్టాక్ ఇన్ ఏమున్నా అనేది దీనిలో తెలుస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చే స్టాక్ ఇన్వెంటరీ పర్చేజ్డ్ ఐటమ్స్ ఏమున్నాయి ఐటమ్స్ వి అన్నమాట. సో సీరియల్ నెంబర్, కేటగిరీ నేము, ప్రోడక్ట్ ఐటమ్ నేము, మెజర్మెంట్ టైప్ కేజీల, గ్రాముల, లేకపోతే మిల్లీ గ్రాములలోనా అనేది, టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది, అది క్వాంటిటీ ఇన్ మిల్లీస్, రేట్ వచ్చేసి ఎంత ఉండదు, కేజీకి అయితే ఎంత, లీటర్కి అయితే ఎంత అనే డీటెయిల్స్, మొత్తం అమౌంట్ ఎంత ఏంటది, ఎంత ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది అనేది కూడా మనము ఇందులో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ ఇన్వెంటరీ, స్టాక్ అవుట్ అనమాట. బయటికి ఎంత ఇస్తుంది అనమాట. ఆ రోజు స్టాక్ వచ్చింది అనుకోండి, మనకి హెడ్ కుక్ వచ్చేసి ఈ రోజు 1000 మంది ఉన్నారు, 1000 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే మనకు ఆల్రెడీ స్టాండర్డ్ ఒక ఇది ఉంటుంది అనమాట ప్రొఫార్మా. సో ఆ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టాక్ అవుట్ లో వచ్చేసి స్టాక్ అవుట్ డేట్ ఏ డేట్ లో ఇచ్చారు, టోటల్ గ్రాండ్ టోటల్ ఎంత, క్లస్టర్ నేమ్ ఏంది, మండల్ నేమ్ ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టాక్ అవుట్ లో ఉంటాయి. తర్వాత ఎంటర్ స్టాక్ అవుట్ ఐటమ్స్ అన్నమాట. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రోడక్ట్ ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు, మెజర్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు, అవైలబిలిటీ ఇన్ అవైలబిలిటీ స్టాక్ ఇన్ కేజెస్ లో చూసుకుంటారు, అవైలబిలిటీ స్టాక్ ఇన్ మిల్లీగ్రామ్స్ లో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్టాక్ యొక్క అవుట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్ గా మనకు కనిపిస్తాయి అనమాట. ఇది మనము స్టాక్ అవుట్ లో ఇట్లా ఈ విధంగా మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇన్వెంటరీ, స్టాక్ అవుట్ రిపోర్ట్స్. రిపోర్ట్ లో వచ్చేసి మనకు ఇక ఇన్వాయిస్ సీరియల్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్ ఏంది, ఇన్వాయిస్ ఏ డేట్ లో జనరేట్ చేశారు, తర్వాత స్మార్ట్ కిచెన్ ఏ స్మార్ట్ కిచెన్ పంపించారు, మండలం ఏంది, టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అంత అమౌంట్ ఏంటి, అది ఆ వ్యూ ఇక్కడ కన్ను బొమ్మ ఉంది కదా దాని మీద నొక్కితేనే మనకు మొత్తం డీటెయిల్ గా అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ స్టాక్ ట్రాకింగ్ అనమాట. స్టాక్ ట్రాకింగ్ లో వచ్చేటప్పటికి మనకు స్టాక్ లో ఈ విధంగా వచ్చేసి ఐటమ్స్ అన్ని కూడా ఈ విధంగా మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, సీరియల్ నెంబర్, కేటగిరీ నేమ్, తర్వాత ఐటమ్ నేము, మెజర్మెంట్ టైప్ ఎన్ని గ్రాములలో ఉంది, టోటల్ స్టాక్ అవుట్ ఎంత క్వాంటిటీ ఉండాలి, టోటల్ క్వాంటిటీ మొత్తం ఎంత ఉండదు, అవైలబిలిటీ అంటే టోటల్ లో నుంచి అవైలబిలిటీ ఎంత ఉందంటే కానీ టోటల్ లో నుంచి ఈ రోజు ఇచ్చిండేది తీసేసినా మిగతా వస్తుంది అనమాట. అలాగే హిస్టరీ కూడా ఆ ఐటమ్ అనమాట. రా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ మొత్తం ఎంత ఉంది అనేది ఆ హిస్టరీ రైట్ సైడ్ లో హిస్టరీ నొక్కితే ఆ డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట మనకి మొత్తం. తర్వాత రైస్, టమోటా, అట్లాగే చిక్కీస్, ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్ గా మనము ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఇండెంట్ వెళ్ళిపోతుంది అనమాట, ఎంత మందికి ఇంకా ఎన్ని కావాలి, ఇది అయిపోతుంది అనుకుంటేనా ఆటోమేటిక్ గా వాళ్ళకు ఇండెంట్ ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది తెలిసిపోతుంది అనమాట. ఒక్క నిమిషం అండి. పబ్లిక్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా ఈ విధంగా మనం ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఈ విధంగా కూడా మెనూ ఐటమ్స్ అన్ని కూడా మనము రివ్యూస్ ఇవన్నీ కూడా పర్సంటేజ్లలో చూసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ పబ్లిక్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట మొత్తం. సో ఎడం పక్క చూసుకుంటే అయినా ఇండివిజువల్ క్లీనింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, మొత్తం మనకు ఆ రోజు మీరు చూసే ఉంటారు అనమాట. మొత్తం మన ఇక్కడ కిచెన్ లో ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఇవన్నీ, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇవన్నీ డీటెయిల్స్ గా వచ్చేసి వీక్ డే అనాలిసిస్ ఎలా ఉంటుంది. సో ఆ వీక్ అంతా కూడా మనకి ఎట్లా ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకునేసి మనం ఇక్కడ చూస్తే ద పబ్లిక్ ఫీడ్బ్యాక్ డాష్బోర్డ్ ప్రొవైడ్స్ డీటెయిల్ ఇన్సైట్స్ టు వీక్లీ పార్టిసిపేషన్, ఇండివిజువల్ వీక్లీ పార్టిసిపేషన్, ఇండివిజువల్ క్లీనింగ్ పర్ఫార్మెన్స్ అండ్ మెనూ ఐటమ్ రివ్యూస్. It usually reported feedback data using the pie charts, progress indicators and bar chart. The model aids in monitoring cleanliness standards and food service satisfaction అనమాట. సో అక్కడ మీరు నీట్ గా ఉందా లేదా, హ్యాండ్ గ్లోవ్స్ వాడినారా లేదా, అదే ఎట్లా నీట్ గా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు దీంట్లో మనకు నీట్ గా కనిపిస్తుంటుంది అనమాట. తర్వాత మాస్టర్ ఆఫ్ వీక్ అనమాట. మాస్టర్ ఆఫ్ వీక్ లో వచ్చి సీరియల్ నెంబర్ ఉంటుంది, మండల్ టైప్, స్మార్ట్ కిచెన్ పేరు, వీక్ ఆఫ్ డే, అట్లా ఈ విధంగా అన్ని ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మాస్టర్, ఒక్క నిమిషం సార్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీక్లీ మీల్స్ వచ్చేసి మనకి ఎలా ఉంది, మాస్టర్ ఆఫ్ వీక్ అయిపోయింది, ఇప్పుడు వీక్లీ మీల్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం ఇక్కడ చూసుకుంటేనా వీక్ ఆఫ్ ద డే, మండల్ టైపు, స్మార్ట్ కిచెన్ ఏది అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వీక్ డేస్ ఏమున్నాయి, మండల్ టైపు, స్మార్ట్ కిచెన్, అన్నము, డేటు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు డీటెయిల్ గా ఇక్కడ వీక్లీ మీల్స్ ఎలా ఉంది ఏంది అనేది కూడా దాన్ని బట్టి మనము ఎక్సెల్ కానీ పీడిఎఫ్ లో కానీ మనం డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ ఎట్లా చేసుకుని డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ మెనూ ఐటమ్స్ అనమాట. మన మెనూ ఐటమ్స్ ఎట్లా ఇక్కడ చూడండి మీరు, మొత్తం దీని మీద కూడా మనకు డీటెయిల్ గా అన్ని కూడా మనకు
ఇది ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా ఫీడ్బ్యాక్ అనమాట. ఇందాక చూడండి ఎడం పక్క స్టాక్ ఇన్వెంటరీ అయిపోయింది కదా, ఆ బొమ్మ తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. సో ఈ పేరెంట్స్ కూడా ఒక సపరేట్ గా క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ దాంట్లో నుంచి మనకు పేరెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇందాక మనం హెచ్ఎం గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు అనుకున్నాం కదా, అట్లా కాకుండా వాళ్ళతో కూడా మన పేరెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. అందరికీ కూడా ఈ యొక్క స్కానర్ వచ్చేసి అందరికి అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే సీరియల్ నెంబరు, డేటు, వీక్ ఆఫ్ ద డే, మండలము, స్మార్ట్ కిచెన్ పేరు, మెనూ ఐటమ్స్, అన్నము, కందిపప్పు, పొంగలి, రాగి జావా, ఇవన్నీ క్వశ్చన్స్. అన్నం ఎలా ఉంది, చాలా బాగుంది, బాగుంది, బాగాలేదు. ఇక్కడ ఆప్షన్ ఏబిసి అన్నట్టుగా ఆప్షన్ 1, 2, 3 అనేసి అలా ఇచ్చారు అనమాట. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఉంటాయండి. సో మనము ఏదో చేస్తున్నాంలే అని అనుకుంటే పొరపాటు. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద బర్డ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. మొత్తం పేరెంట్స్ కాడి నుంచి, స్టూడెంట్స్ కాడి నుంచి, హెచ్ఎంఎల్ కాడి నుంచి, హైర్ ఆఫీసర్స్ కానీ ఇవంతా కూడా ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ఇక్కడ మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోవాలి మనము. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మనకు సీరియల్ నెంబరు, డేటు, స్కూల్ నేము, అలాగే స్టూడెంట్ నేము, వీక్ డేస్, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకు టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ రైట్ సైడ్ లో వ్యూ అని కూడా చూసుకోవచ్చు. చూసుకుంటేనే మనకు నీట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ వ్యూ చూడండి. ఇక్కడ ఎడం పక్క వచ్చేసి సీరియల్ నంబరు, మెనూ ఐటమ్స్, మెనూ ఐటమ్ డీటెయిల్స్, కూరగాయల సాంబారు, అన్నము, ఉడికిచ్చిన గుడ్లు, చిక్కీ అన్నము, కూరగాయల సాంబార్ ఎలా ఉంది, అన్నం ఎలా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, సమయానికి పెట్టారు. సమయానికి పెట్టాలని ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది పేరెంట్స్ కి, వాళ్ళు అడుగుతారు అనమాట. ఏం రా మీ స్కూల్ ఏదో స్మార్ట్ కిచెన్ అంట, ఎట్లుందిరా ఏం రా అని చెప్పండి క్యాజువల్ మాట్లాడినప్పుడు అమ్మ బాగుందమ్మా, చాలా బాగుందమ్మా నాన్న అని చెప్పి అన్నా అనుకోండి, వాళ్ళ పిల్లలు హ్యాపీగా సంతోషంగా వచ్చేసి మనకు రేటింగ్ 5/5 ఇస్తాను అనమాట. లేదా మన సైడ్ ఏం డిలే ఉందనుకోండి, ఒక టేస్ట్ బాగాలేదు అనుకోండి, ఒక టైంకి ఇవ్వలేదు అనుకోండి, మా నాన్న ఈరోజు అసలు ఫుడ్ సరిగ్గా టైంకి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము, చాలా ఆకలిగా ఉన్నాను అన్న అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే రేటింగ్ పడిపోతుంది కాబట్టి మనం చేసే పని మీదే ప్రతి ఒక్కటి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన యొక్క డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ అన్నింటికి కూడా దీని మీద చాలా ఇది ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ సర్వీస్ ఇస్ గాడ్ సర్వీస్ అంటారు అనమాట. జనరల్ గా మీరు కర్ణాటకలో వచ్చేసి అక్కడక్కడ బోర్డుల మీద కూడా రాస్తుంటారు అనమాట. నేను ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ క్యూఆర్ డౌన్లోడ్ అనమాట. సో ఏ ఫీడ్బ్యాక్ ఏదైనా కావాలనుకుంటేనా ఇక్కడ ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ యొక్క ఫీడ్బ్యాక్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సీరియల్ నెంబరు, స్కూల్ నేమ్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ కూడా డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. ఇలా మీ యొక్క ప్రతి స్కూల్ కూడా ఈ విధంగా మన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకునేసి మీ స్కూల్లో అక్కడక్కడ మనకి ఎట్లయితేనా షాప్లలో వచ్చేసి ఫోన్ పే, గూగుల్ పే, దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు అయితే యూపీఐ అని చెప్పి అనేసి అతికిచ్చి పెట్టారు. ఆ విధంగా మనం కూడా ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. అక్కడికి వస్తారు, అక్కడ పేరెంట్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్న ఫోటో తీసుకొని అలా పెడతారు. ఒకసారి ఒక ఫోటో తీసుకొని పోయినా అనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్, లాగౌట్ అనమాట. సో అడ్మిన్ డాష్ బోర్డ్ లో నుంచి మనం ఈ విధంగా మనం లాగౌట్ అయిపోవచ్చు. సేమ్. సో షూర్ వాంట్ టు లాగౌట్ అంటే ఎస్ లాగౌట్ మీ అని వస్తుంది అనమాట. లాగ్ మీ అవుట్ అనేసి.